Uh, Hi, good morning. Point and it's been a while like we conducted this current affairs classes. So let's restart the classes from today. So what I'm doing is ki I'll be dealing with some of the important topics only because మీరు చూసుకుంటే even in our YouTube channel every day I'm doing like some sort of like very important current affairs on a regular basis. మన విష్ణు ఐఏఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే కనుక యూ కెన్ get like lot of current affairs videos there, and at the same time I am dealing with some of the important concepts in this class. Okay, let's get into the topic. First one is deputy speaker. సో మీ అందరికీ తెలుసు లైక్ ఇట్స్ బీన్ లైక్ అరౌండ్ లైక్ లాస్ట్ 2 లోక్సభ 17th అండ్ 18th లోక్సభలో చూసుకుంటే 17th లోక్సభ అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత ఏర్పడినటువంటి గవర్నమెంట్, 18th లోక్సభ అంటే 2024లో ఏర్పడినటువంటి గవర్నమెంట్. రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారు ప్రధాని. ఈ రెండు సక్సెసివ్ లోక్సభలో కూడా దెర్ ఇస్ నో డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ అనేవారు లేరన్నమాట. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ జరిగిన తర్వాత, ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సక్సెసివ్ 2 లోక్సభలో డిప్యూటీ స్పీకర్ అనే పోస్ట్ని ఫిల్ చేయలేకపోవడం అనమాట. ఫిల్ చేయట్లేదు. అండ్ దిస్ ఇన్స్టిట్యూషనల్ గ్యాప్ రైజెస్ serious concerns about the adherence to the constitution because deputy speaker post is the constitutional position. రాజ్యాంగంలో ఉన్నటువంటి పోస్ట్ అది. సో రాజ్యాంగంలో ఉంది స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ దట్ అని అంటే వీఆర్ నాట్ అడ్హరింగ్ టు ది కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రాటిక్ ట్రెడిషన్. దెర్ ఈజ్ ఎ ట్రెడిషన్ అండ్ పార్లమెంటరీ బ్యాలెన్స్. ఎందుకు ఈ డెమోక్రాటిక్ ట్రెడిషన్ అండ్ పార్లమెంటరీ బ్యాలెన్స్ అంటున్నాం అనేది మనం చూద్దాం. వై ఆర్టికల్ 93 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 93 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే requires the house to elect both the speaker and the deputy speaker as soon as may be, denoting prompt action. ఎలక్షన్స్ జరిగిన తర్వాత, సిట్టింగ్ లోక్సభ ఫస్ట్ సిట్టింగ్ జరిగిన తర్వాత స్పీకర్ ఎలక్షన్, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ అనేది జరగాలి. ఆర్టికల్ 93 అనేది చెప్తుంది. అది ఎప్పుడు జరగాలి అని అంటే యాజ్ సూన్ యాజ్ మే బీ. ఫస్ట్ సిట్టింగ్లో మోస్ట్లీ లైక్ ఫస్ట్ సిట్టింగ్లో స్పీకర్ని ఎన్నుకుంటారు. స్పీకర్ ఎలక్షన్ అయిన తర్వాత స్పీకర్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్కి ఒక టైం ఇవ్వాలి. డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్కి ఒక టైం ఇవ్వాలి. ఆ టైం ఫ్రేమ్లో డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ అనేది కూడా జరగాలి. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ మేబీ అంటే ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్, ఎంత తొందరగా కుదిరితే అంత. ఇక్కడ ఏమి టైం ఫ్రేమ్ లేదు కాబట్టి కావలసిన రోజులు తీసుకోవచ్చు అనేది లేదు. గాట్ మై పాయింట్? అర్థమవుతుందా? యామ్ ఐ క్లియర్ హియర్? ఎస్, నో? యాజ్ సూన్ యాజ్ మేబీ అంటే ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఫిల్ దట్ పర్టికులర్ పోస్ట్. అది స్పీకర్ అయినా సరే, డిప్యూటీ స్పీకర్ అయినా సరే. డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్కి స్పీకర్ అనే వ్యక్తి టైం ఫ్రేమ్ అనేది ఇవ్వాలి, ఒక టైం లైన్ ఇవ్వాలి. ఆ టైం రోజు ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఆర్టికల్ 94 గ్యారంటీస్ కంటిన్యూటీ ఆఫ్ ద డిప్యూటీ స్పీకర్ అంటిల్ రిమూవల్, రిసిగ్నేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్. డిప్యూటీ స్పీకర్ అనే వ్యక్తి, స్పీకర్ ఏ విధంగా అయితే 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారో డిప్యూటీ స్పీకర్ కూడా 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఉండరు అని అంటే ఐదర్ హీ డిస్క్వాలిఫైడ్ టు బీ అన్ ఎంపీ, ఎంపీగా ఉండడానికి అర్హత కోల్పోయినప్పుడు, లేకపోతే ఆయన రిజైన్ చేసినప్పుడు, లేకపోతే ఆయనని రిమూవ్ చేసినప్పుడు, అంటే సభ నుంచి ఆయనని తొలగించబడినప్పుడు మాత్రమే ఆ మనిషి అంటే ఆ పర్టికులర్ డిప్యూటీ స్పీకర్ ఉండరు. బట్ కంటిన్యూటీ లైక్ 5 years పాటు స్పీకర్ ఎలాగో డిప్యూటీ స్పీకర్ కూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 180 కమింగ్. ఆర్టికల్ 180 ఎంపవర్స్ ది డిప్యూటీ స్పీకర్ టు డిశ్చార్జ్ ఫుల్ డ్యూటీస్ ఇన్ ద స్పీకర్స్ యాబ్సెన్స్. ఒకవేళ స్పీకర్ యాబ్సెంట్ అయితే గనక, ఒకవేళ స్పీకర్ అనే వ్యక్తి యాబ్సెంట్ అయితే గనక ఆ పర్టికులర్ టైంలో స్పీకర్ యొక్క పనులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడాను డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తారు. గాట్ ఇట్? స్పీకర్ కనుక యాబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ అనే వ్యక్తి స్పీకర్గా వ్యవహరించడం జరుగుతుంది. అది ఎన్ని రోజులు యాబ్సెంట్ అయితే అన్ని రోజుల పాటు. నెక్స్ట్ the deputy speaker automatically becomes the chairman of any parliamentary committee when appointed as member of that committee. ఏవైతే పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయో దానికి ఏ కమిటీలో అయినా సరే డిప్యూటీ స్పీకర్ కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆయన ఆ కమిటీకి చైర్మన్ అవుతారు. అయిందా? డిప్యూటీ స్పీకర్ అయిందా? మీకు పార్లమెంట్ అయిందా? కూల్, దెన్ ఫైన్. సో ఎప్పుడైతే స్పీకర్ యాబ్సెంట్ ఉంటే డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం
ఏదైనా కమిటీలో కనుక డిప్యూటీ స్పీకర్ ఒక మెంబర్ అయితే కనుక ఆయన ఆటోమేటిక్గా ఆ కమిటీకి చైర్మన్ అవుతారు. ఠీకే. నెక్స్ట్, ది ఆఫీస్ ఎంజాయ్స్ అన్ ఎలివేటెడ్ స్టేటస్ ర్యాంక్డ్ 10th in the order of precedence and draws a salary from the consolidated fund of India, ensuring financial autonomy. ఆయనకి ఏదైతే శాలరీ ఇస్తారో అది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇస్తారు. అండ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ హీ ఈజ్ ర్యాంక్డ్ 10th. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే, ప్రెసిడెన్స్ అంటే ఎవరైతే మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లైక్ ప్రెసిడెంట్ ఉంటారో, తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, లైక్ స్పీకర్స్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్, ఇట్లా ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డర్లో ఏంటనంటే ఈ డిప్యూటీ స్పీకర్ కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా 10th ర్యాంకులో ఉంటారు. ఫైన్, అండర్స్టూడ్, కూల్. సో హీ కమ్స్ ఇన్ ది 10th in the order of the precedence. నెక్స్ట్, ఈవెన్ దో వీ ఫాలోయింగ్ దిస్ వెస్ట్మినిస్టర్ మోడల్, మనం వెస్ట్మినిస్టర్ మోడల్ ఫాలో అవుతున్నప్పటికీ కూడాను స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అనే వాళ్ళు ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే విత్ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీలో వాళ్ళ ఎలక్షన్ జరుగుతుంది. సింపుల్ మెజారిటీ అని అంటే ఆ ఎలక్షన్ టైంలో ఎవరైతే ఎంపీస్ ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఓటింగ్ చేస్తారు. ఇట్ ఈస్ లైక్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు 100 మంది ఉన్నారనుకోండి, 51 మంది ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలిచినట్టు. బట్ ఏమవుతుంది అంటే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ రెండు కేసెస్లో కూడాను ఓటింగ్ జరగదు. ఎందుకంటే స్పీకర్ రూలింగ్ పార్టీ నుంచి ఉంటారు, ప్రజెంట్ ఓం బిర్లా గారు. డిప్యూటీ స్పీకర్ అనే వ్యక్తి అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారు. ఎందుకనంటే బ్యాలెన్స్ చేయడం అనమాట. స్పీకర్ అంటే హౌస్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు, స్పీకర్ అనే వ్యక్తి రూలింగ్ పార్టీ, డిప్యూటీ స్పీకర్ అనే వ్యక్తి అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారనమాట. సో దీనికోసం ఏంటంటే ఎవరు ఓటింగ్ చేయట్లేదు, ఇప్పుడు డైరెక్ట్గా ఒక క్యాండిడేట్ని తీసుకుంటున్నారు, అందరు దానికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఎంకరేజింగ్ పవర్ షేరింగ్ అండ్ న్యూట్రాలిటీ. దిస్ ఫోస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఎందుకనంటే ఎవరైతే డిసిషన్ మేకర్స్ ఉన్నారో దాంట్లో రూలింగ్ పార్టీ నుంచి స్పీకర్ ఉన్నారు, అపోజిషన్ పార్టీ నుండి డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఎన్ష్యూర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిసెంటింగ్ వాయిసెస్, యాక్ట్స్ యాజ్ చెక్ ఆన్ మెజారిటేరియన్ టెండెన్సీస్. ఇప్పుడు ఒకవేళ స్పీకర్ రూలింగ్ పార్టీ నుంచి ఉన్నప్పుడు ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ లేరు, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక మొనార్కియల్ టెండెన్సీ అనేది వస్తుంది. దెర్ ఈజ్ నో వన్ టు క్వశ్చన్ దట్ పర్టికులర్ థింగ్. అంటే స్పీకర్ ఇప్పుడు ఏది చెప్తే అదే జరుగుతుంది హౌస్లో, డిప్యూటీ స్పీకర్ లేకపోవడం వల్ల. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది. దెర్ ఈజ్ నో వాయిస్ ఫర్ ది అపోజిషన్ పార్టీస్. గవర్నమెంట్ ఏదైతే చేయాలనుకుంటుందో అది స్పీకర్ ద్వారా చేయించేస్తారు, బికాస్ హీ ఈజ్ ఫ్రమ్ రూలింగ్ పార్టీ. ఫైన్. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ అండ్ ప్రొసీజరల్ కన్సర్న్స్. Rule 8 of the Lok Sabha procedural rules authorizes the speaker to fix a date for deputy speaker's election. లోక్సభ రూల్స్ ఏం చెప్తారంటే స్పీకర్ ఎలక్షన్ అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్కి బేస్డ్ ఆన్ దిస్ రూల్ 8 ఒక డేట్ ఫిక్స్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ మేబీ, ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ అని దాని అర్థం. కానీ ఇప్పటివరకు ఆ డేట్ ఫిక్స్ చేయలేదు. అంటే స్పీకర్ ఈజ్ నాట్ గెట్టింగ్ టైమ్ టు ఫిక్స్ ఎ డేట్ ఫర్ ది డిప్యూటీ స్పీకర్స్ ఎలక్షన్. ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 7 years. 2019 నుంచి 25 వరకు డిప్యూటీ స్పీకర్ లేరు. ద అబ్సెన్స్ ఆఫ్ ఎ టైమ్ లైన్ ఇన్ ఆర్టికల్ 93 హ్యాస్ బీన్ మిస్యూజ్డ్, రెడ్యూసింగ్ ఎ బైండింగ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ టు అన్ ఆప్షనల్ పొలిటికల్ చాయిస్. కంపల్సరీగా ఎలక్షన్ జరగాలి, కానీ దాన్ని కంపల్సరీ కాకుండా ఆప్షనల్ లాగా గవర్నమెంట్ తీసుకుంది. సో ఇట్స్ ఆప్షనల్, మేము అనుకుంటే ఫిల్ చేస్తాం, లేకపోతే లేదు. బట్ ఏం చెప్తుంది గవర్నమెంట్ అంటే సూటబుల్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి మేము ఇంకా డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ అనేది చేయట్లేదు అని చెప్తున్నారు. సో దట్ వోంట్ బి ఏ కరెక్ట్ ఆప్షన్, రైట్? నెక్స్ట్, దిస్ ప్రాక్టీస్ అండర్మైన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, లిమిట్స్ పార్లమెంటరీ డెలిబరేషన్ అండ్ వీకెండ్స్ అపోజిషన్ ఓవర్సెట్. అదే కదా జరుగుతుంది, అపోజిషన్కి వాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్, power will be centralized. Centralization of power will happen because in the hands of speaker, because there is no cross checking is happening at that time. And ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ద స్పీకర్ ఒకవేళ రిజైన్ చేశాడు, లేకపోతే స్పీకర్ యాబ్సెంట్ అయ్యాడు ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒకవేళ స్పీకర్ చనిపోయాడు, వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఇట్ ఈజ్, డిప్యూటీ స్పీకర్ లేకపోవడం వల్ల స్పీకర్ యాబ్సెన్స్ అనేది ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది అక్కడ. ఒకవేళ స్పీకర్ లేకపోతే ఆ పొజిషన్ని ఎవరు తీసుకుంటారు? షార్ట్ టైంలో అంటే దెర్ ఈజ్ ఎ స్పీకర్స్, ఒకవేళ ఆ పర్సన్ లేకపోతే ప్యానల్ ఉంటుంది కాబట్టి సమ్ అదర్ పర్సన్ విల్ టేక్ కేర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, హూ విల్ టేక్ కేర్?
So that is also raising questions. Risking legislative paralysis. The continued vacancy reflects institutional insecurity and a disregard for long-standing democratic convention. ఇక్కడ స్పీకర్ అనే వ్యక్తి రూలింగ్ పార్టీ, డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారని మనం అనుకుంటున్నాం. కానీ ఇది కన్వెన్షన్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. స్పీకర్ అండ్ డిప్యూటీ పోస్టులు మాత్రమే కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కన్వెన్షన్. మేము స్పీకర్ని ఉంచుతాము, అపోజిషన్ పార్టీలు డిప్యూటీ స్పీకర్ని పెట్టేది ఒక కన్వెన్షన్ అనమాట. ఇట్స్ ఎ డెమోక్రాటిక్ కన్వెన్షన్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. లైక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి, ఫస్ట్ లోక్సభ ఫామ్ అయినప్పటి నుంచి వీఆర్ ఫాలోయింగ్ దిస్ కన్వెన్షన్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 2019 వీఆర్ బ్రేకింగ్ దట్ కన్వెన్షన్. సో ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అనేది మిస్ అవుతుంది. కూల్. నెక్స్ట్, వాట్ వీ కెన్ డూ? We need to comply with Rule 8 to hold the Deputy Speaker's election. Next, codify the Speaker and Deputy Speaker convention in parliamentary rules. ఇప్పటి వరకు అది కన్వెన్షన్ లాగానే ఉండింది, బట్ ఇప్పుడు we need to fix the particular. సో ఇప్పటి వరకు అదొక కన్వెన్షనే, మేము స్పీకర్ని, అపోజిషన్ పార్టీస్ డిప్యూటీ స్పీకర్ని. బట్ ఇట్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు మెన్షన్ దట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అది కాన్స్టిట్యూషన్లో రాసుకుంటే బెస్ట్. అండ్ డిఫైన్ ఏ లీగల్ టైమ్ ఫ్రేమ్ టు ఎలక్షన్కి కాన్స్టిట్యూషనలైజ్డ్గా వాళ్ళని మెన్షన్ చేసి ఉండాలి, టైం ఫ్రేమ్ మెన్షన్ చేసి ఉండాలి, ఎలక్షన్ ప్రాసెస్ అనేది కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటే బెస్ట్. నెక్స్ట్, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ మే బీ టు ప్రివెంట్ మిస్యూజ్. ఏ విధంగా అయితే తమిళనాడు గవర్నర్ రవి గారికి, ప్రెసిడెంట్కి 3 months ఆఫ్ టైం ఫ్రేమ్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చారో, మేబీ ఈ కేసులో కూడా ఈ యాజ్ సూన్ యాజ్ మేబీకి ఒక టైం ఫ్రేమ్ ఇస్తే బాగుండు. అంటే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ హ్యాస్ టు హ్యాపెన్. నెక్స్ట్, ఎస్టాబ్లిష్ ఎ బైపార్టిజన్ పార్లమెంటరీ కమిటీ టు ఓవర్సీ ది టైమ్లీ అపాయింట్మెంట్స్. అంటే మెన్షన్ చేస్తే మాత్రమే సరిపోదు, దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ స్ట్రక్చరల్ మెకానిజం. ఒకవేళ జరగకపోయినా సరే, there should be someone who can question the government, who can question the speaker for the appointment of deputy speaker. That may be a parliamentary committee. Enhance public and civil society vigilance over constitutional non-compliance. Of course, we are talking about it, but we can't do anything for the election of the deputy speaker, right? So there should be a public and civil society vigilance has to be there for the election of the deputy speaker. అండర్స్టూడ్? సో ఇనిషియల్గా వెన్ వీఆర్ అండర్ బ్రిటిష్, ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేది. అప్పుడు బ్రిటిష్ టైంలో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడాను డిప్యూటీ స్పీకర్ అనే పోస్ట్ ఉండేది. దాని మన డిప్యూటీ ప్రెసిడెంట్ అని పిలిచేవాళ్ళం. సో అక్కడ ఫస్ట్ ఉన్నటువంటి డిప్యూటీ ప్రెసిడెంట్ ఎవరంటే సచ్చిదానంద సిన్హా గారు అనుకుంటా. ఫస్ట్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వచ్చింది. స్పీకర్ వచ్చేసి జీవి మావలంకర, డిప్యూటీ స్పీకర్ వచ్చేసి అనంతశయనం అయ్యంగార్. వీల్ అంటే ఫస్ట్ ఆల్సో ఇంపార్టెంట్, ఎవరు ఫస్ట్ స్పీకర్, ఎవరు డిప్యూటీ స్పీకర్. అండ్ దెన్ ఆర్టికల్ 93 మనం ఇది మాట్లాడుకున్నాం కదా. ఆర్టికల్ 93, 94, 180 స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అపాయింట్మెంట్స్ సింపుల్ మెజారిటీతో చేస్తారు. ఒకవేళ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ ఓత్ ఉండదు, బికాస్ దే ఆల్రెడీ టుక్ ఓత్ యాజ్ ఎన్ ఎంపీ. దెర్ ఈస్ నో సపరేట్ ఓత్ ఫర్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. In the order of precedence, deputy speaker comes on 10th place. Order of precedence అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్, లైక్ అలా చూసుకుంటే he'll come at the 10th place. ठीक है, these are like major pointers that we need to look at. Cool. Next, India AI mission, strengthening India's indigenous AI capacities. So we are in this digitalized era, artificial intelligence thing. So we are coming up with a program called India AI Mission, where we are strengthening our capabilities in the AI era. Enti ante, so we launched it in 2023 by the Ministry of MeitY, Ministry of Electronics and Information Technology, in cooperation with NASSCOM. NASSCOM ante National Association of Software and Services Companies. ఈ అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఏంటంటే మీరు న్యూస్లో చూసినా లేకపోతే పేపర్ ఆర్టికల్స్ చదివినా కూడా దే విల్ డైరెక్ట్లీ గివ్ నాస్కామ్.
దాని అబ్రివేషన్ వాళ్ళు ఇవ్వరు, బట్ ఇట్ టేక్స్ లైక్ 1 2 3 4 5 6 7 7 వర్డ్స్ కదా. సో వర్డ్ లిమిట్ కోసం అని చెప్పి వాళ్ళు ఇవ్వరు. సో వీ నీడ్ టు తెలియాలి మనకి. సో దట్ ఈస్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. రీసెంట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఫర్ దిస్ ఇండియా ఏఐ మిషన్ 3 స్టార్టప్స్ని సెలెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్టెడ్ 3 స్టార్టప్స్ టు బిల్డ్ ఇండియాస్ ఓన్ ఫౌండేషన్ మోడల్స్, ఏ బిగ్ లీప్ టువర్డ్ ఏఐ సావరెనిటీ. మనం మన ఓన్గా ఒక ఏఐ కెపాసిటీని బిల్డ్ చేసుకోవడానికి ఇండియా ఏఐ మిషన్ని లాంచ్ చేసుకున్నాం ఇన్ 2023. రీసెంట్గా 3 స్టార్టప్స్ని సెలెక్ట్ చేశారు టు బిల్డ్ దిస్ capability center, India AI mission. Next, the main core objective of this program is making like I don't know, maybe we need to check. అంటే అంత డీటెయిల్డ్గా అయితే అడగడండి, బట్ ఎనీవేస్ బెటర్ టు నో, మేబీ బెటర్ టు నో. యా, నేను చెక్ చేస్తాను. ద కోర్ ఆబ్జెక్టివ్ ఈస్ దిస్. వన్ ఈస్ మేకింగ్ ఏఐ ఇన్ ఇండియా, promote domestic AI model development. So we need to build some sort of AI in India, and indigenous artificial intelligence is needed. Next, making AI work for India. అది బిల్డ్ చేయడం మాత్రమే కాదు, అది మన ఓన్ రిక్వైర్మెంట్స్కి కావాల్సినట్టుగా ఉండాలి. వన్ థింగ్ ఈజ్ టు బిల్డ్ ఏఐ ఇన్ ఇండియా, సెకండ్ ఈజ్ మేక్ దట్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా. అది హెల్త్ కేర్ సెక్టార్ అంటావా, ఎడ్యుకేషనల్ సెక్టార్ అంటావా, వాట్ ఎవర్ మే బి ద ఇండస్ట్రీ సెక్టార్ అంటావా, వాట్ ఎవర్ మే బి ద సెక్టార్ ఇట్ ఈస్, వీ నీడ్ టు బిల్డ్ అన్ ఏఐ అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ ఇట్ సర్వ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఆర్ రిక్వైర్మెంట్స్. దీస్ ఆర్ ది 2 కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మిషన్ ఏఐ, ఇండియా ఏఐ మిషన్. ఠీక్ హై. నెక్స్ట్, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఇస్ దిస్. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ కూడా ఇండియా ఏఐఏ. ఇట్ వర్క్స్ అండర్ మీతి. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ అండర్ Ministry of Electronics and Information Technology. So the developmental ministry is also same. Implementing agencies like India AI only. This works under MeitY. But it has some key pillars. Key pillars are like very, very important. Maybe there may be some sort of question. What are the maybe key terms or key pillars of like India AI mission and adugochu? There are like 7 missions are there. 7 key pillars. One is like common compute facility. Something has to be computed. High-end computing infrastructure for AI training and research. So we need to have a common compute facility. Build చేయడం కాదు, మనకి కావాల్సినట్టుగా బిల్డ్ చేయడం కాదు. We need to make sure the AI literacy should be transferred among the people. అది వాడడం కూడా రావాలి. బిల్డ్ చేస్తే ఏమవుతుంది తెలుసు, వాడు చేసిన వాడికి తెలుస్తుంది. యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ట్రైనింగ్ థింగ్. ఈవెన్ ఇప్పుడు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మేబీ యాప్స్ తీసుకొస్తున్నారు. డిజిటలైజ్డ్ వర్షన్ ఆఫ్ సెన్సెస్ అనేది దే ఆర్ ట్రయింగ్. డిజిటలైజ్డ్ వర్షన్ ఆఫ్ సెన్సెస్ డిజిటలైజ్ చేస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ సో మెనీ డిజిటలైజ్డ్ థింగ్స్. సో వాట్ దే విల్ గివ్, దే విల్ బ్రింగ్ దిస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, ర్యాండమ్ ఒక 1000-2000 పీపుల్ని పిలుస్తారు. దే విల్ గివ్ ట్రైనింగ్ టు దెమ్, డీటెయిల్డ్ ట్రైనింగ్ టు దెమ్. దీస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ విల్ గో టు దేర్ పర్టికులర్ బూత్ సెంటర్స్ and they'll give training to the booth level agents కావచ్చు, ఇంకా అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. The training has to be there. So here the same common compute facility. We need to provide that training and research to the people. Next, AI Kosha, India's AI data sets platform. Kosha ante storage kind of thing. So we are storage like whatever. It is the India's AI data sets platform. We are storing some sets of data in AI Kosha, enabling data sharing and model training. Based on that data, we can come up with some sort of training process. Adi AI Kosha. Next, AI Safety Institute of India focuses on ethical, safe and responsible AI use. డేటా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆధార్ డేటా తీసుకున్నందుకే దేర్ లైక్ సో మెనీ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ డేటా బ్రీచ్ అనేది జరుగుతుంది. ఇల్లీగల్గా డేటాని తీసుకొని దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఇల్లీగల్ పర్పసెస్. ఇక్కడ డేటా మనం ఫస్ట్ థింగ్ ఈజ్ సింపుల్. ఫస్ట్ ఏని బిల్డ్ చేసుకుంటున్నాం, మనకు కావాల్సినట్టుగా బిల్డ్ చేసుకుంటాం. దీస్ ఆర్ లైక్ కోర్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఏంటి, కీ పిల్లర్లో ఫస్ట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ జరగాలి. డేటా సెట్స్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న డేటా సెట్స్ని ప్రాపర్గా యూజ్ చేయాలి, ఎథికల్గా యూజ్ చేయాలి. సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ యూసేజ్ అనేది జరగాలి. నెక్స్ట్ కమ్స్ ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, ప్రమోట్స్ కట్టింగ్ ఎడ్జ్ ఏఐ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, all data sets are there with us.
ఏమేం కావాలో మనకు తెలుసు, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయాలో మనకు తెలుసు. సో ఇన్నోవేషన్ హ్యాస్ టు హ్యాపెన్. Innovation has to happen with respect to the research. Next, AI application development initiative supports creation of sector-specific AI solutions. Education sector AI won't work for industry. So sector-specific AI build has to happen. Next, future skills initiative build AI-ready workforce through training and skilling. Startup financing provides funding and incentives to AI-based startups and ఎంటర్ప్రెన్యూర్స్. ఏవైతే ఏఐ మీద వర్క్ చేసే స్టార్టప్స్ ఉన్నాయో వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫైనాన్స్ టు దెమ్. సో దీస్ ఆర్ ది 7 పిల్లర్స్ ఆఫ్ దిస్ ఇండియా ఏఐ మిషన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. 2023లో లాంచ్ చేశారు. దర్ ఆర్ 3 స్టార్టప్స్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంది ఇన్ 2025. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్? పాయింట్ ఇస్ సింపుల్. డెమోక్రటైజెస్ యాక్సెస్ టు ఏఐ రిసోర్సెస్, enhances India's AI self-reliance and global competitiveness in this globalized era. There like so much research is happening with respect to the space, with respect to AI kada. Defense, space lo avutundi, defense lo avutundi, AI lo avutundi. So we need to compete with the world. So for that we are building this AI mission. Self-reliance kosam addresses ethical and safety concerns proactively, boost Atmanirbhar Bharat in AI, aligns with Digital India goals. There is a concept called Digital India mission is there. So it is part of that Digital India program. Fine. Cool. Gig economy. Gig economy ante maybe freelancers. Ante there is no particular set of ki organized sector lo vallu leru. Inorganized sector. వాడికి నచ్చినప్పుడు, వాడికి కావాల్సినప్పుడు, వాడికి నచ్చిన టైంలో వాడు పని చేసుకుంటాడు. అంతే కదా. మేబీ ఊబర్, ఓలా, పార్సల్ చేసేవాళ్ళు కావచ్చు, ఫ్రీలాన్స్ వర్కర్స్. సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు ఏ కంపెనీలో వర్క్ చేయడు, హిల్ టేక్ ఓన్లీ ఫ్రీలాన్స్ వర్క్స్. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాడు, బిల్డ్ చేస్తాడు, ఇచ్చేస్తాడు, వర్క్ ఈస్ డన్, ఫుల్ స్టాప్. అంటే దెర్ ఈస్ నో పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ హిమ్. వెన్ ఎవర్ హీ వాంట్స్ టు వర్క్ హీల్ వర్క్. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి రారు. అదే ఇక్కడ వచ్చే ఇబ్బంది. ఎందుకు అని మాట్లాడుకుందాం. అసలు ఎందుకు మనం వీళ్ళ గురించి మాట్లాడాలి అని అంటే, యాజ్ ఆఫ్ 2021 నాటికి ఇండియా హ్యాడ్ 7.7 మిలియన్ గిగ్ వర్కర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఒక 3-4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 5 minutes డెలివరీకి ఒక 3-4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్స్టా ఉంది, బిగ్ బజార్ ఉన్నాయి. సో అంటే మనమే ఒక 4-5 ఆర్డర్లు పెట్టుకుంటే దర్ లైక్ 6 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ఒక 5 ఆర్డర్లు పెడితే 5 డిఫరెంట్ పర్సన్స్ వస్తారు. లైక్ హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇట్? 2021 టైంకే 7.7 మిలియన్ గిగ్ వర్కర్స్ ఆర్ దేర్. అంటే 7,70,000, 70 లక్షల 77 lakhs. ఎక్స్పెక్టెడ్ టు గ్రో 23.5 million by 2930. అంటే అరౌండ్ 24 million పీపుల్ అవుతారు బై 2030 వరకు, ఈ డికేడ్ ఎండ్ వరకు. అండ్ 62 million by 2047. 100 సంవత్సరాల స్వాతంత్రం అయ్యేసరికి 62 మిలియన్ మంది, 61.6 million పీపుల్ విల్ బి వర్కింగ్ ఇన్ దిస్ గిగ్ ఎకానమీ. దిస్ అండ్ దాంట్లో కూడా ఏంటంటే 14.89% ఆఫ్ ది నాన్ అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్ అనేది దీంట్లో ఉండబోతుంది. మెజారిటీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. అదొక 50% వేసుకుందాం. రిమైనింగ్ 50%లో అరౌండ్ 15% పీపుల్ విల్ బి వర్కింగ్ ఓన్లీ ఇన్ ది గిగ్ ఎకానమీ. గాట్ ఇట్? మొత్తం 100 మంది పని చేస్తున్నారంటే 50 మంది అగ్రికల్చర్లో చేస్తున్నారు అనుకోండి. మిగిలిన 50 మందిలో 15 మంది గిగ్ ఎకానమీలోనే పనిచేస్తారు by 2047. The study by the Labour Ministry affiliated VV Giri National Labour Institute, VVGNLI, used estimates from 2022 Niti Aayog report on gig workers. ఎవరు సరి డేటా అంతా తీసుకొచ్చిందనంటే VV Giri National Labour Institute అనేది తీసుకుని వచ్చింది. ఇట్ ఈస్ లైక్ affiliated with the Labour Ministry, Central Labour Ministry. Next, based on the Niti Aayog report 2022. Projected contribution 2047 ki 4% of the GDP is from gig economy.
1.25% బై 2030 వరకు 1.25% ఇది వదిలేసుకున్నా కూడాను బై 2047 62 million people working in the gig economy and they are contributing 4% to the GDP. మనం ఇది చూస్తే ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా చూసినా కూడా ఆ కంట్రీస్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ ఉందనుకోండి, బ్రిక్స్ నేషన్స్ అన్నీ కూడా గ్లోబల్ జీడిపికి ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది కూడా మనకి ఇస్తారు డేటా. సో ఎందుకు ఇవి ఇస్తారు సార్ అని అంటే టు షో దేర్ డామినెన్స్, హౌ ఇంపార్టెంట్ దే ఆర్. 4% to the GDP is not a simple thing, right? Next, the again ASSOCHAM, అక్కడ NASSCOM చూసాం, ఇక్కడ ASSOCHAM. The Associated Chambers of Commerce and Industry reports that India's gig economy is growing at a compound annual growth rate CAGR by 17% annually. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రేట్ ఈజ్ కాంపౌండింగ్ ఇయర్ ఆన్ ఇయర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా ఏమవుతుంది, ఇయర్ 10 ఇంట్రెస్ట్ అయింది, 100 రూపాయలు తీసుకున్నాం, 10 రూపాయలు ఇంట్రెస్ట్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ 110 రూపాయల మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవుతుంది. ద సేమ్ వే ఇఫ్ యూ టేక్ CAGR 17% యాన్యువల్గా కాంపౌండ్ అవుతా ఉంది విత్ రెస్పెక్ట్ టు ది గిగ్ ఎకానమీ. కూల్. నెక్స్ట్ డెఫినేషన్, గిగ్ వర్కర్ ఈజ్ అ వన్ హూ ఈజ్ డూయింగ్ ది షార్ట్ టర్మ్ వర్క్, టాస్క్ బేస్డ్, కాంట్రాక్ట్ వర్క్ అవుట్ సైడ్ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్. 9 to 5 జాబులు, 9 to 6 జాబులు కాదు. దే ఆర్ లైక్ కాంట్రాక్చువల్ వర్కర్స్, దే ఆర్ ఫ్రీలాన్సర్స్, షార్ట్ టర్మ్, టాస్క్ బేస్డ్. ఒక టాస్క్ కూడా కంప్లీట్ చేసుకుంటాడు. ఠీకే. ప్లాట్ఫామ్ బేస్డ్, దే ఆర్ లైక్ 2 types. వన్ ఈజ్ లైక్ ప్లాట్ఫామ్ బేస్డ్, ఊబర్, జొమాటో లాంటిలో పనిచేసే వాళ్ళు. నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఇంక్లూడ్స్ క్యాజువల్ అండ్ ఓన్ అకౌంట్ వర్కర్స్ లైక్ అగ్రికల్చర్లో కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేశాడు వాడు, ఆ బిల్డింగ్ వరకు తీసుకుంటాడు, బిల్డింగ్లో పని చేసేస్తాడు, బిల్డింగ్ కంప్లీట్ చేస్తాడు, ఇచ్చేస్తాడు, మళ్ళీ హీల్ సర్చ్ ఫర్ సమ్ అదర్ వర్క్. సీజనల్ అగ్రికల్చరల్ లేబర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన ఇంటి ఊర్ల దగ్గర తాండాలు ఉండొచ్చు, వాడు ఎవ్రీ ఇయర్ 2-3 నెలలు కనబడ్డు. ఏం చేస్తాడు సార్ ఆ తాండా వాడాలంటే చెరుకు కొట్టడానికి పోతాడు. సీజనల్ ఎంప్లాయబిలిటీ, సీజనల్ అగ్రికల్చరల్ లేబరల్స్ వాళ్ళు, వాడు సంవత్సరంలో 3 నెలలు ఉన్నాడు. మిగిలిన టైంలో మనలాగానే మళ్ళీ అగ్రికల్చర్ చేసుకుంటాడు, డైరీ ఉంటుంది, వాడికి ఆవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ 3 నెలలు వాడు ఆ పర్టికులర్ సీజన్లో పోతాడు, వాడు పని చేసుకుంటాడు. టాస్క్ బేస్డ్ వర్క్. ఠీకే. ప్లాట్ఫామ్ బేస్డ్ 2 types ఉంటారు. అంటే జనరల్గా ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే గిగ్ ఎకానమీ అనగానే మనం ఓన్లీ ర్యాపిడో డ్రైవర్స్, ఊబర్, జొమాటో అని అనుకుంటాం. వీళ్ళని మనం కన్సిడర్ చేయమన్నమాట. దట్ ఇస్ వై ఐ మెన్షన్ దిస్ ప్లాట్ఫామ్, నాన్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, recent years, the global job market has witnessed a transformative shift in the rise of gigification or adaptation of the gig model, reshaping how we work. And not just in India, in the whole world, there is a transformative shift towards this gig economy because job market అనేది అంత ప్రాపర్గా అయితే ఇప్పుడు లేదు కాబట్టి, సో పీపుల్ ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ గిగ్ వర్క్ ఫోర్స్, గిగిఫికేషన్. ఎందుకంటే ఫ్రీలాన్సర్స్ హూ గెట్ పెయిడ్ పర్ టాస్క్, independent contractors, project based workers, temporary hires, maybe employed for a fixed amount of time, part time workers who work less than full time hours. These are the people who comes under this gig economy. అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుందాం, మేబీ ఒక 1-2 లైన్స్లో మనం ఇవ్వచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఆన్సర్ను ఇన్ డీటెయిల్డ్గా మనం పాయింట్ టు పాయింట్ రాయాల్సి వస్తుంది. Why there is much importance to the gig economy? Why people are like coming into these like gig platforms? Enduku anante, one is digital infrastructure. Everyone is having 5G mobile, smartphones, access to the smartphones. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ బేస్డ్ నువ్వు వర్క్ ఫోర్స్లో చేయాలన్నా కూడా యూనిట్ హ్యావ్ దట్ స్మార్ట్ ఫోన్ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. 900+ million ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు బై 2025 ఇన్ ఇండియాలో. 900 million+. అరౌండ్ 140 to 143 crore పీపుల్ ఉంటే దాంట్లో లైక్ మోర్ దెన్ హాఫ్, 60-70% ఆఫ్ ది పీపుల్ హ్యావింగ్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇంక్లూడింగ్ విలేజర్స్. యూత్ డెమోగ్రాఫిక్స్, 65% population in working age, that is 15 to 64 years. If we consider 15 to 64 years as the work age in India, 65% people are in this age.
అండ్ దాంట్లో మీడియన్ ఏజ్ ఇస్ లైక్ 29, యావరేజ్. So like so many people are in the employability age criteria. Fine. Next, women participation grew from 18% to 36%, doubled. No, we can't find them in this Zomato, Uber kind of thing, but still their workforce is increased, doubled from 18% to 36%. And so much urbanization is happening. People are moving to urban cities from migration is happening from rural areas to urban areas in the search of work. Ante kada. Next, policy support. There are some portals, some platforms, some schemes of the central government like E-Shram portal, Social Security Code 2020, state laws అంటే ఇప్పుడు కర్ణాటకలో అండ్ రాజస్థాన్లో గిగ్ వర్కర్స్ కోసం there are some laws. So the government is supporting them, not completely, maybe to some specific thing. Platform proliferation from 142 platforms in 2010 to 777 in 2020 in a period of 1 decade. 2010 నుంచి 2020 వరకు చూసుకుంటే 142 ప్లాట్ఫామ్స్ ఉండేవి. నౌ వీ హ్యావ్ 777 ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. మీరు గమనిస్తే లోకలైజ్డ్ టౌన్స్లో కూడా డెలివరీ యాప్స్ ఉన్నాయి. రీసెంట్గా నేను మహబూబ్ నగర్ ఏరియాకి వెళ్ళాను అనమాట. అక్కడ ఉంది. వాళ్ళు ఏంటంటే మహబూబ్ నగర్ ఏరియాలోనే నువ్వు ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏ షాప్ నుంచి కావాలంటే ఆ షాప్ నుంచి తెచ్చి నీకు డెలివరీ చేసిస్తారు. అవునా? ఓకే. బట్ అంటే లోకలైజ్డ్ వర్షన్. ఆ పర్టికులర్ టౌన్లో మాత్రమే దే విల్ వర్క్. They have created their own app. They created on their platform. So the platform numbers is increased. Global demand. India supplies 27% of the global freelancers. మొత్తం ప్రపంచంలో ఇండియా ఈ సప్లయింగ్ 27% ఆఫ్ ది గ్లోబల్ ఫ్రీలాన్సర్స్. గ్లోబల్ మొత్తం వరల్డ్లో 100 మంది ఫ్రీలాన్సర్స్ ఉంటే దాంట్లో 27 ఆర్ ఫ్రమ్ ఇండియా. ఫ్రీలాన్సర్స్ అంటే కదా టాస్క్ బేస్డ్ వర్కే దే విల్ డూ. Maybe they may be working for Canada, they may be working for US. So the number is more. So these are the key drivers. Because of these things, people are like showing much interest in this gig economy. And at the same time, job market బాగాలేదు కాబట్టి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అయితే దొరకట్లేదు, తగ్గింది. నంబర్ ఆఫ్ జాబ్స్ రెడ్యూస్డ్. There's so many layoffs also happening over a period of time. Massive job creation, low barriers in entry and inclusive participation. నువ్వు దీనికి సెట్ అవ్వ అనేది ఏమైనా ఉంటుందా? మినిమం బేసిక్ ఫోన్ యూసేజ్ తెలిసి ఉండాలి. యు ఆర్ ఇన్ టు ద థింగ్. ఇంటర్వ్యూలు అవన్నీ అయితే ఎక్కువ అయితే ఉండవు. సో దెర్ ఆర్ నో బ్యారియర్స్ యాక్చువల్లీ. హ్యావ్ గుడ్ డాక్యుమెంట్స్ ఉండాలి, లైసెన్సా ఇంకోట అవన్నీ ప్రాపర్గా ఉండాలి. అండ్ యూసేజ్ తెలియాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నువ్వు లాగిన్ అవుతే చేసేసుకుంటావు. సెక్టోరల్ ఎక్స్పాన్షన్ బియాండ్ ట్రాన్స్పోర్ట్ టు హెల్త్ కేర్. అంటే ట్రాన్స్పోర్ట్లోనే కాదు, నౌ హెల్త్ కేర్లో కూడా గిగ్ ఎకానమీ ఈజ్ వర్కింగ్. మేబీ ఫార్మాక్యూటికల్ డెలివరీ. ఇప్పుడు డాక్టర్ సి లాంటి దాంట్లో మనం టెస్టులు చేయించుకుంటే దాంట్లోనే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మనం ఆర్డర్ చేసుకుంటే దే విల్ డెలివర్ ద మెడిసిన్ డైరెక్ట్లీ టు అవర్ హోమ్. వీ డోంట్ నీడ్ టు గో టు ఎనీ మెడికల్ షాప్ ఆల్సో. ఇన్కమ్ ఫ్లెక్సిబిలిటీ. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్కమ్, ఆ మంత్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, రోజుకో 2 గంటలు ఎక్కువ పని చేస్తావు. మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్, digital skilling potential. You can get more digitalized skilling thing. So these are the advantages in this gig economy. But disadvantages kuda untai. Key concerns are this: lack of social security, retirement benefits. నువ్వు ఈరోజు 10 గంటలు పని చేయగలిగావు ఎందుకంటే యు ఆర్ ఇన్ ద ప్రైమ్ ఏజ్, మేబీ 25-30. నీ తర్వాత 40కి వచ్చేసరికి నీ పరిస్థితి ఏంటి? బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ టు దిస్ జనరలైజ్డ్ లేబర్ ఫోర్స్. సోషల్ సెక్యూరిటీ అనేది మిస్ అవుతుంది. రిటైర్మెంట్ ప్లాన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, ఇన్సూరెన్స్లు ఉండవు. అఫ్ కోర్స్ నౌ గవర్నమెంట్ ఈస్ పుషింగ్ దీస్ ర్యాపిడో పీపుల్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ టు దేర్ ర్యాపిడో డ్రైవర్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పుష్ చేస్తుంది. బట్ స్టిల్ దెర్ ఆర్ నో సోషల్ సెక్యూరిటీ థింగ్ ఫర్ దెమ్. నెక్స్ట్, లో అండ్ అన్స్టేబుల్ ఇన్కమ్, లాంగ్ వర్కింగ్ అవర్స్. అంటే అల్గారిథం బేస్డ్, నథింగ్ ఈజ్ ఫిక్స్డ్. అంతే కదా. ఇప్పుడు ర్యాపిడో మనం ఎక్కుతాం, అది ఆటోమేటిక్గా ఒక అల్గారిథం ఉంటుంది ర్యాపిడో యాప్కి. మన డిస్టెన్స్ని బట్టి, మనం పోయే రూట్ని బట్టి ఆటోమేటిక్గా అది అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది.
కొన్నిసార్లు లో ఇన్కమ్ వస్తుంది, హై ఇన్కమ్ రావచ్చు, లో ఇన్కమ్ రావచ్చు. కొన్ని మనం చూస్తాం ర్యాపిడో వాడు 60,000 సంపాదించడం నెలకు అని చెప్పి. ద సేమ్ పర్సన్ వుడ్ బి ఎర్నింగ్ మేబీ 20,000 ఇన్ ద కమింగ్ మంత్. ఇట్ ఈస్ అన్స్టేబుల్, ఇట్ ఈస్ నాట్ స్టెబిలిటీ. ఇప్పుడు నెలకు 50,000 జీతం వచ్చేదానికంటే నువ్వు రోజు చేసుకుంటే ఎక్కువ రావచ్చు, కానీ ఫిక్స్డ్ జీతం అనేది నీకు ఉండదు. నెక్స్ట్, నో ఫార్మల్ ఎంప్లాయీ రైట్స్, మినిమం వేజ్, గ్రీవెన్స్ రిడ్రెసల్. నీకు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, హూ విల్ బీ సాల్వింగ్ యువర్ ఇష్యూ? మినిమం వేజ్ అనేది లేదు. ఇట్ డిపెండ్స్ లైక్ హౌ మెనీ అవర్స్ యూ వర్క్, హౌ మచ్ టైమ్ యూ స్పెండ్, బేస్డ్ ఆన్ దట్ యూ విల్ గెట్ ఇన్కమ్. Algorithm control with no transparency. Algorithm will be controlling. Limited upskilling or career mobility. ఏం చేస్తావు నువ్వు? ర్యాపిడో డ్రైవర్గా వేస్తే నెక్స్ట్ 10 years అదే పని చేయాలి. నువ్వు టీమ్ లీడర్ అయ్యేది ఇట్లయితే ఉండదు కదా దాంట్లో. సో కెరియర్ మొబిలిటీ ఉండదు, అప్స్కిల్ చేసుకోవడానికి ఉండదు. సేఫ్టీ అండ్ జెండర్ స్పెసిఫిక్ రిస్క్. ఉమెన్ కొంచెం తక్కువ ఉంటారు కొన్ని థింగ్లో. సేఫ్టీ చూసుకోవాలి. రోజు యు ఆర్ ట్రావెలింగ్ మేబీ లైక్ 100 kilometers. Who will take care? Weak implementation of existing protection. Still, even though we have some sort of like employee code, labor codes, Rajasthan, Karnataka lo laws unna kuda దాని ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. If you see the global best practices of this gig economy, there are like 5 different examples we have. One is Spain. అక్కడ రైడర్ లా అంటారు, 2021లో చేశారు. అది ఏం చేస్తారంటే reclassified gig delivery workers as employees, ensuring full labor rights. So they give full labor rights to the gig employees. They are employees. Rapido drivers ante Rapido drivers are employees in Rapido. Adi Spain lo undi rider law. Next comes France. Social security contributions. Platforms must register and contribute to social security for gig workers. Social security benefits ante maybe health insurance, retirement benefits, maybe minimum wage in a day, work like 10 hours. 10 hours లో నీకు రైట్స్ వచ్చినా లేకున్నా కూడా వీల్ గివ్ యూ సమ్ 100 rupees, 200 rupees మినిమం వేజ్ అనేది ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాడికి వచ్చిన రైట్ని బట్టి వాడి ఇన్కమ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. కెనడాలో పోర్టబుల్ బెనిఫిట్స్ పైలట్. గిగ్ వర్కర్స్ రిటైన్ హెల్త్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. దట్ ఈస్ దేర్ ఇన్ కెనడా. నెక్స్ట్, కాలిఫోర్నియా. AB5 is classified gig workers as employees. Next, proposition 22 ఏంటనంటే created hybrid status with minimum earnings guarantee, health subsidies, injury compensation. There are 2 different laws in California. ఒకటేం చెప్తుందంటే వాళ్ళని ఎంప్లాయీస్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఈ ప్రపోజిషన్ 22 ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ గివింగ్ లైక్ మినిమం ఎర్నింగ్ స్టేటస్, మినిమం ఎర్నింగ్స్ గ్యారంటీ, హెల్త్ సబ్సిడీ, ఇంజురీ కాంపెన్సేషన్. ఒకవేళ తర్వాత ఏమైనా జరిగినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఇంజురీ కాంపెన్సేషన్ దే విల్ గివ్. నెక్స్ట్, EU, యూరోపియన్ యూనియన్ ప్లాట్ఫామ్ వర్క్ డైరెక్టివ్ improves gig workers conditions by shifting the burden of proof onto platforms to prove self-employment status. They are self-employees. కాకపోతే ఏంటంటే ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, సెల్ఫ్ ఎంప్లాయర్స్గా వాళ్ళని రికగ్నైజ్ చేయాలన్నమాట. దట్ ద EU ఈస్ ప్రొవైడింగ్. దీస్ ఆర్ లైక్ అదర్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ది గ్లోబల్. దీంట్లో మన దగ్గర లేవు, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ సమ్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ది గిగ్ వర్కర్స్. National legislation should happen, some sort of law should come. Effective social security implementations like health, maternity, pensions kind of thing. Regulation of algorithms ni regulate cheyali. Gender sensitive policies తీసుకురావాలి, because women can't do what men are doing now. మీకు తెలుసా, లైక్ ఊబర్లో ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కూడా మనం బుక్ చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో టు మెదక్ యూ కెన్ బుక్ ఊబర్లో. ఈవెన్ ఐ డోంట్ నో, నేను రీసెంట్గానే చూసా. ఇంట్రా సిటీ కాకుండా ఇంటర్ సిటీ కూడా వీ కెన్ బుక్. అట్లాంటి కేసెస్ ఏంటంటే రిస్క్ అనేది ఇంకెక్కువ అవుతుంది. యు ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ ఇన్ ది సిటీ, యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ది సిటీ. లోకల్లో కొంచెం మెల్లిగా పోతావు, యాక్సిడెంట్ తక్కువ జరుగుతుంది. హైవే మీదకి పోయినాక ఎక్కడేం జరుగుతుంది ఎవరికి తెలుసు, అంతే కదా. సో ది అల్గారిథం రెగ్యులేట్ చేయాలి. జెండర్ సెన్సిటివ్ ప్లాట్ఫామ్ లెడ్ స్కిల్ డెవలప్మెంట్ షుడ్ హ్యాపెన్ ఫర్ ది కెరియర్ గ్రోత్. Of course they are drivers, no, they have to do something else over a period of time. The skill gap అనేది ఉండకూడదు, స్కిల్ చేయాలి. కలెక్టివ్ బార్గెనింగ్ రైట్స్ అండ్ ట్రైపార్టైట్ బోర్డ్స్. ట్రైపార్టైట్ అంటే ఇప్పుడు గిగ్ వర్కర్ ఉన్నాడు, దెన్ గవర్నమెంట్,
then the platform. These three has to work together. Platforms are providing work to the gig employees. మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, బట్ సమ్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ మెజర్ షుడ్ టేకెన్. అది ఎవరు తీసుకురావాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. ఈ ముగ్గురులో ఏదైతే ఉందో ఇది వీళ్ళు ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని కనుక చేయగలిగితే థింగ్స్ విల్ బికమ్ మోర్ స్మూతర్. నెక్స్ట్, అడాప్ట్ నీతి ఆయోగ్స్ రైజ్ ప్రిన్సిపల్స్. రైజ్ అంటే ఏంటంటే రెస్పాన్సిబుల్, యాక్సెసిబుల్, ఇంక్లూజివ్, సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ అప్రోచ్. ఈ రైజ్ అనేది ఇట్ ఈస్ గివెన్ బై నీతి ఆయోగ్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ రైజ్ ప్రిన్సిపల్స్. That is about the gig economy. Cool. Next comes Modi sir awards. చూసారా, మన 8 రోజులు 5 కంట్రీలు 2025లోనే 7 అవార్డ్స్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. 2025లోనే 7 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, 17 పార్లమెంటరీ స్పీచెస్. డిఫరెంట్ పార్లమెంట్లో 17 పార్లమెంట్లో ఆయన మాట్లాడండి. లాస్ట్ ఫ్రమ్ 2010 years, ఒక డికేడ్ స్పాన్ అంతే కదా, 14 to 24, ఒక సంవత్సరం ఎక్స్ట్రా. 11 సంవత్సరాల్లో 17 పార్లమెంటరీ స్పీచెస్, 27 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ నెహ్రూకి 2 వచ్చాయి, ఇందిరాగాంధీకి 2 వచ్చాయి, మన్మోహన్ సింగ్కి 2 వచ్చాయి. అంటే ఓవరాల్ ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీలో ముగ్గురు ప్రైమ్ మినిస్టర్లకి 2 చొప్పున 6 వస్తే, ఈయన ఒక్కోనికి మాత్రం 27 వచ్చాయి. 17 పార్లమెంట్లో ఆయన మాట్లాడాడు. అంటే అందరు పార్లమెంట్లో మాట్లాడి ఉండొచ్చు, అందరు ప్రైమ్ మినిస్టర్స్. హీ స్పోకెన్ 17 లేవు, 17 కూడా లేవు, అందరు కలిపి లేవు. హీ హిమ్సెల్ఫ్ సింగిల్ హ్యాండెడ్గా 17 స్పీచెస్ హీ డెలివర్డ్. బట్ ఎందుకు అంటే, వై సమ్వన్ విల్ కన్సిడర్ సమ్వన్ యాజ్ దేర్ మేబీ అంటే మీరు చూసుండొచ్చు న్యూస్లో, హౌ దే ఆర్ రిసీవింగ్ హిమ్. He is not receiving Modi, they are receiving Prime Minister of India. It is అంటే ఇండివిజువల్ లెవెల్లో ఆయనకు ఒక సక్సెస్ ఉన్నప్పటికీ కూడాను, బట్ దేర్ ఆర్ కేసెస్ వేర్ దే ఆర్ కన్సిడరింగ్ ఇండియా యాజ్ ద డామినెంట్ కంట్రీ, లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉండింది అని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. దట్స్ వై దే ఆర్ గివింగ్ దిస్ హైయెస్ట్ ఆనర్స్ టు ది ప్రైమ్ మినిస్టర్. సెకండ్ ఈజ్ దిస్ హ్యుమానిటేరియన్ అప్రోచ్. వై హ్యుమానిటేరియన్ అప్రోచ్? ఇఫ్ ఇస్ లైక్ కోవిడ్-19 టైంలో అప్పటి వరకు మనకి తెలియని ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా వీ సెంట్ కోవిడ్ వ్యాక్సిన్స్. అంటే ఇంత పెద్ద వరల్డ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీలో దెర్ ఈస్ ఎ డిఫికల్టీకి మనకున్న పాపులేషన్కి వ్యాక్సిన్స్ ఇవ్వడం కొంచెం కష్టమైన పని ఆ టైంలో. బట్ స్టిల్ వీ మేడ్ ఇట్, లైక్ వీ సెంట్ దిస్ కోవిడ్ వ్యాక్సిన్స్ టు ది అదర్ డెవలపింగ్ కంట్రీస్, నాట్ టు ద డెవలప్డ్ కంట్రీ. ఏ డెవలప్డ్ కంట్రీలకి మనకు పంపించలేదు. ఆఫ్రికన్ కంట్రీస్ మోస్ట్లీ లైక్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, మేబీ డెవలపింగ్ కంట్రీస్, ఆ కంట్రీస్కి మాత్రమే మనం పంపించాం, పూరర్ కంట్రీస్. అండ్ హ్యుమానిటేరియన్ అప్రోచ్ విత్ రెస్పెక్ట్ టు ది ఫ్లడ్స్ కావచ్చు, ఫ్లడ్స్ జరిగినప్పుడు కావచ్చు, ఏదో ఎర్త్క్వేక్స్ వచ్చినాయి కావచ్చు, అంటే ఏ ప్రకృతికరమైనటువంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా వీ సెంట్ దిస్ రిలీఫ్ మెటీరియల్స్ టు దెమ్. వార్ జరుగుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి ఉక్రెయిన్కి వార్ వచ్చింది, ఏ కంట్రీ అయినా ఒక సైడ్ తీసుకుంటుంది. బట్ దిస్ ఫెలో స్పోక్ టు ఉక్రెయిన్, దట్ జెలెన్స్కీ, అండ్ హీ వెంట్ టు రష్యా యాజ్ వెల్. 2 sides కూడా ఇప్పుడు వార్ అనేది ఈ టైంలో కరెక్ట్ కాదని మాట్లాడగలిగారు. ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ దిస్ విదేశీ విధానం అంటే ఇప్పుడు ఉన్నటువంటి థింగ్ అనేది, లైక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు టేక్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. బట్ మిడిల్గా ఉండి 2 sides ప్యారలల్గా బ్యాలెన్స్ చేయడం ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. థ్యాంక్స్ టు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్. వీ కాంట్ గివ్ దిస్ క్రెడిట్ టు మోడీ alone. Of course, Modi may be a strong person, but the administrative people the thinking process should be there with the maybe MEA కావచ్చు, లేకపోతే డిఫెన్స్ పర్సనల్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఠీకే. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఆ 27 ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ. 2016లో ఇట్ స్టార్టెడ్ విత్ సౌదీ అరేబియా, దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. 2016ది అడుగుతాడు ఎగ్జామ్స్లో అంటే తెలియదు, కానీ రీసెంట్ అయితే కంపల్సరీ అడుగుతారు. మన దరిద్రం గట్టిగా నెత్తి మీద ఆడుతుందంటే 16 కూడా అడుగుతాడు.
ఓకే, అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ద పాయింట్ ఏంటంటే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ 2016 స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమనుల్లా ఖాన్. పాలెస్తైన్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలెస్తైన్. ఇట్లా దీంట్లో ఉంటే ఈజీనే మనకి, బట్ ఈ రెండిట్లో చూడండి, ఇప్పుడు సౌదీ ఉంది, సౌదీ అరేబియా రాసుకోవచ్చు. ఇది ఏదని మనకి ఎట్లా తెలుస్తుంది? ఘాజీ ఆమీర్ అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్, బట్ వాట్ ఎవర్. ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ ఫ్రమ్ మాల్దీవ్స్. యుఏఈ ఆర్డర్ ఆఫ్ జాయిద్. బహ్రెయిన్ కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసాన్స్ ఫ్రమ్ బహ్రెయిన్. దీన్ని మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయకండి, తెలుగు మీడియం అయినా సరే. ఏదో ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఏమైనా జరిగినప్పుడు ప్రతి దానికి ఒక థీమ్ ఉంటుంది. మొన్న 17th బ్రిక్స్ సమ్మిట్ కూడా ఒక థీమ్ ఉంది. థీమ్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని తెలుగులోకి తర్జుమా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ యుఎస్ లీజియన్ ఆఫ్ మెరిట్, పలావ్, ఎబకల్ అవార్డ్, ఫిజీ ఆర్డర్ ఆఫ్ ఫిజీ, లైక్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ సంథింగ్ ఏదో ఉంటుంది ముంగట, గ్రాండ్ కాలర్ సంథింగ్ ఏదో ఉంటుంది. పాపా న్యూ గిని ఆర్డర్ ఆఫ్ లొగోహు. ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్, నైల్ ఉంది కాబట్టి ఈజిప్ట్ మనం గుర్తుపట్టవచ్చు. ఫ్రాన్స్ లీజియన్ ఆఫ్ హానర్. గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ ఫ్రమ్ గ్రీస్. భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్. రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ. నైజీరియా గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్. డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్. గుయానా ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుయానా. కువైట్ ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్. బార్బడోస్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. మారిషస్, ఇవన్నీ ఈ ఇయర్. బార్బడోస్ నుంచి 1 2 3 4 5 6 7 8. ఓకే, మారిషస్ అయింది కదా. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ బై మారిషస్. శ్రీలంక మిత్ర విభూషణ, గుర్తుంటుంది ఇది ఈజీగా. సైప్రస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III. ఘనా ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. TNT ట్రినిడాడ్ అండ్ టొబాగో, అక్కడ భోజ్పురి మాట్లాడతారు. దే ఆర్ ఫ్రమ్ బీహార్ అండ్ ఈస్టర్న్ యూపీ. 30 to 40% పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. స్ట్రాంగ్ డామినెన్స్ ఉంటుంది మన డయాస్పోరాకి. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. నెక్స్ట్ బ్రెజిల్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్. నెక్స్ట్ నమీబియా ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్, వాట్ ఎవర్. సో దీస్ ఆర్ లైక్ 27 ఆనర్స్ రిసీవ్డ్ బై PM మోడీ. ఇది కాకుండా 7 పార్లమెంటరీ స్పీచెస్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. And at the same time he received like 5 key to the city awards. He maybe went to some city there, ఆ సిటీ హెడ్ ఎవరైతే మేబీ మేయర్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ కమిషనర్ ఎవరైనా కావచ్చు, అక్కడ ఉన్నవాడు ఎవడైతే వచ్చేవాడిని ఈ కీ టు ద సిటీ అనే టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హీ గాట్ 5. అంటే అవి కంట్రీ రిలేటెడ్ అవార్డ్స్. ఇవి జస్ట్ సిటీ. అర్జెంటీనాలో రీసెంట్గా బూనోస్ ఎయిరీస్ అనే సిటీకి వెళ్ళాడు. అక్కడ మేయర్ జార్జ్ మాకీ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ కీ టు ద సిటీ అనే అవార్డుని ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్కి. నెక్స్ట్ నైజీరియా 2024 అబూజా అనే సిటీకి వెళ్ళినప్పుడు బై మినిస్టర్ నేసమ్ వైక్. ఓకే, నెక్స్ట్ గుయానా ఇన్ 2024 టు ది జార్జ్ టౌన్ బై మేయర్ అల్ఫ్రెడ్ మెంటోర్. 2019 USA దాంట్లో హౌస్టన్కి వెళ్ళాడు. హౌస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఇచ్చారు. నెక్స్ట్ 2018 నేపాల్ కాఠ్మండుకి వెళ్ళినప్పుడు బై మేయర్ బిద్యా సుందర్ షక్యా. దీస్ ఆర్ లైక్ కీ టు ద సిటీ అవార్డ్స్. ఇది కాకుండా ఇంటర్నేషనల్ బాడీస్, ఇంటర్నేషనల్ NGOs కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చుంటారు. అంటే గవర్నమెంట్స్ కాకుండా there are some NGOs, there are some international bodies, organizations, they would have given some sort of awards to PM మోడీ. అండ్ అలాగే ఈయన Times 100లో ఉన్నాడా, ఎఫెక్టివ్ పీపుల్, పాపులర్ పీపుల్ టైమ్స్ మ్యాగజైన్లో కావచ్చు, ఇంకా ఇతర వేరే ఏవైనా ఉన్నా కూడా దోస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఫెలో ఈజ్ మేకింగ్ అవర్ ప్రిపరేషన్ వెరీ టఫ్. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు ఇవన్నీ కదా. బట్ గుడ్ థింగ్, వరల్డ్ లెవెల్లో వరల్డ్ పీపుల్ ఆర్ లైక్ రికగ్నైజింగ్ ఇండియా యాజ్ ఎ స్ట్రాంగ్ పవర్.
అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది ఎక్కడ? బ్రెజిల్లో. 18th ఇండియాలో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. బ్రిక్స్ యాన్యువల్లీ కదా, యాన్యువల్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరుగుతుంది. సో 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. 17th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే గ్లోబల్ సౌత్. జస్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కీవర్డ్ హియర్, గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ అంటే జనరల్గా మీరు IMF అయినా, వరల్డ్ బ్యాంక్ అయినా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఏ ఇంటర్నేషనల్ బాడీ చూసుకున్నా దెర్ ఇస్ ఎ వెస్టర్న్ డామినెన్స్. ఇప్పుడు UNS తీసుకోండి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. 5 పర్మనెంట్ మెంబర్స్ US, UK, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్ అంటే నార్దర్న్ కంట్రీస్. గ్లోబల్ సౌత్ ఏంటనంటే లాటిన్ అమెరికా, సదరన్ పార్ట్, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా. వీళ్ళకంటే గ్లోబల్ సదరన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంటర్నేషనల్ బాడీస్లో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో సమాన హోదా కల్పించాలి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ సమ్ కంట్రీస్ ఇన్ టు ది P5 యాజ్ వెల్. ఎందుకంటే P5 వాళ్ళకి వీటో పవర్ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ ఏది తీసుకొని వచ్చిన వాళ్ళు వీటోతో పక్కకు లాగేస్తారు, రైట్? సో యూ హ్యావ్ టు కన్సిడర్ అస్. దిస్ ద కీవర్డ్ ఇన్ 17th బ్రిక్స్, గ్లోబల్ సౌత్. ఈ గ్లోబల్ సౌత్లో కూడా మోడీ ప్లేడ్ కీ రోల్. అంటే ఒక డామినెంట్ వాయిస్ ఉంటే కదా పీపుల్ విల్ కమ్ అండ్ స్టిక్ టు యూ. ఇనిషియల్గా బ్రిక్ స్టార్టెడ్ విత్ 4, 2009లో అనుకుంటా. బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది 2010లో. నౌ అరౌండ్ 11 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ బ్రిక్స్ along with 10 పార్ట్నర్ కంట్రీస్. 11 + 10 ఇంకో 11 ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా బ్రిక్స్ది, దాంట్లో 11 కంట్రీస్ ఉన్నాయి. 11 + 10 + 11 దిస్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్. ఈ పార్ట్నర్ కంట్రీస్ దే ఆర్ నాట్ పర్మనెంట్ మెంబర్స్, దే ఆర్ పార్ట్నర్ కంట్రీస్. ఇప్పుడు 11 రీసెంట్గా ఒకటి జాయిన్ అయ్యేది, ఏది? ఇండోనేషియా. సౌత్ ఆఫ్రికా కొంచెం ట్రబుల్ ఇచ్చినా కూడా లాస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయింది. లాస్ట్ జాయిన్ అయింది ఇండోనేషియా. వియత్నాం ఈజ్ ది లాస్ట్ పార్ట్నర్ కంట్రీ. ఈ 10 కంట్రీస్ నాకు గుర్తులేదు కానీ వియత్నాం ఈజ్ ది లాస్ట్ పార్ట్నర్ కంట్రీ ఇన్ బ్రిక్స్. సో అంటే దిస్ ఆర్డర్ ఇస్ 11 + 10 + 11 ఈజ్ లైక్ నంబర్ జస్ట్ టు రిమెంబర్. 11 మెంబర్ కంట్రీస్, 10 పార్ట్నర్ కంట్రీస్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కూడా లైక్ 11 కంట్రీస్ ఆర్ దేర్. ఫైన్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్ 2026. United Nations General Assembly is declared 2026 as the International Year of Women Farmer. So ఎందుకు ఇస్తున్నారంటే there are some increase in the whatever aims to recognize women's key role in agricultural and address gender disparities in land, credit, technology and market access. దేనికనేది మాట్లాడదాం, వై ల్యాండ్, వై క్రెడిట్ అనేది. బట్ ఎనీవేస్, women contribute to 50% of the global food. Global food in the sense agriculture, whatever some sort of production is happening with respect to agriculture, దాంట్లో 50% share is women's share. 60 to 80% in the developing countries. Developing country like India, where 60 to 80 women are working in agriculture. Maybe like men కంటే ఎక్కువ women ఉన్నారు. Why women? మెన్ అందరూ కూడా పని కోసం సిటీకి వస్తున్నారు, ఇంటి దగ్గర వీలే ఉంటున్నారు కాబట్టి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అగ్రికల్చర్. ఇన్ ఇండియా 80% ఆఫ్ ఎకనామికల్లీ యాక్టివ్ ఉమెన్ వర్క్ ఇన్ అగ్రికల్చర్. ఓన్లీ 8.3% హ్యావ్ ల్యాండ్ ఓనింగ్ రైట్స్. పాయింట్ ఈస్ దిస్, 80% పీపుల్ ఈజ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ బట్ హ్యావింగ్ ఓన్లీ 10%, 8.3% ల్యాండ్ ఓనింగ్ రైట్స్. వాళ్ళ పేరు మీద ల్యాండ్ లేదు, బట్ స్టిల్ దేర్ వర్క్ ఫోర్స్ ఈజ్ మోర్ ఇన్ అగ్రికల్చర్. దిస్ For example, there is a concept called the Sarpanch Pati. Sarpanch lady ne, Sarpanch Pati will be having the rights. అంటే మనము సర్పంచ్ పతి అని నార్థన్ స్టేట్లో ఇది కొంచెం కామన్ అనమాట. పంచాయతీ లెవెల్లో సర్పంచ్ ఆడోళ్ళే ఉంటారు, ఎందుకంటే విమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళే ఉంటారు. ఏం చేస్తుంది సర్పంచ్ అయినాక అంటే మళ్ళీ అక్క వంటనే చేస్తుంది. ఈయన వచ్చి హీ ఈస్ హ్యావింగ్ మోర్ రైట్స్. నా పాయింట్ అర్థమైంది కదా. బట్ ఎనీవే, సి 80% women are working in agriculture but having only 8.3% రైట్స్. ల్యాండ్ అనేది వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళ పేరు మీద లేదు.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈజ్ ఇండికేటింగ్ కి 77% ఆఫ్ రూరల్ ఉమెన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్. అరౌండ్ 80% దిస్ ఆల్సో. ఓవరాల్గా 80% అగ్రికల్చర్లో ఉంటే రూరల్ ఏరియాస్లో అయితే 80% ఉమెన్ ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్. ఎందుకంటే వాళ్ళకి ఇంకో పనే లేదు అక్కడ. అగ్రికల్చర్ ఈజ్ ద ఓన్లీ వర్క్ దే హ్యావ్. సో 80% పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్. రిమైనింగ్ 20% ఎవరు ఉంటారు అని అంటే మేబీ హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, వేరే మేబీ హయ్యర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు అగ్రికల్చర్ చేయలేరు కాబట్టి వాళ్ళ ఇళ్ళలో ఉండి పని చేసుకొని ఉండొచ్చు. కూల్, ఫైన్. ఛాలెంజెస్ ఫేస్డ్, డబుల్ బర్డెన్. ఎందుకు డబుల్ బర్డెన్ అంటే అన్న పొద్దున్న లేస్తాడు, పొలంకి పోయి వస్తాడు, అక్కేం చేయాలనంటే ఇంట్లో వంట చేయాలి, మళ్ళీ ఇంటికి పోయి పొలంకి పోయి ఆయన కంటే ఎక్కువ పని చేస్తుంది. మెన్ వి బి హ్యావింగ్ అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ పని చేస్తారు, తక్కువ పని చేస్తారు, అది కూడా కొంచెం కష్టమైన పని చేస్తారు మెన్ చేసేది. దున్నడం అనేది అక్క చేయలేదు కాబట్టి ఫైన్. కాకపోతే ఏంటంటే విమెన్ విల్ బి డూయింగ్ మోర్ సార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ వర్క్ దెన్ మెన్. అంటే చిన్న చిన్న థింగ్స్ అంతా కూడా ఏంటంటే మనం చేయలేం. దే విల్ బి డూయింగ్ మోర్ వర్క్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హౌస్ యాజ్ వెల్, డొమెస్టిక్ వర్క్. లో ల్యాండ్ ఓనర్షిప్ లేదు. ఓన్లీ 8.3% పీపుల్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ ల్యాండ్ ఓనింగ్ రైట్స్. డిజిటల్ డివైడ్ ఎందుకంటున్నానంటే 51% ఆఫ్ ది రూరల్ ఉమెన్ ఏజ్డ్ 15+ డోంట్ ఓన్ మొబైల్స్. ఇంకా రూరల్ ఏరియాస్లో ఉమెన్ దగ్గర మొబైల్ ఫోన్స్ లేవు. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ 900 million పీపుల్ యూజింగ్ ఇంటర్నెట్, నాట్ ఉమెన్, ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్. Climate vulnerability increases unpaid workload, limited financing, microcredit not enough for investment. అది మెన్ అయినా ఉమెన్ అయినా ఏదైతే మనం గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తుందో, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి కదా డబ్బులు, బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ థింగ్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. మహిళా కిసాన్ సశక్త కరణ్ పరియోజన, స్కిల్ బిల్డింగ్ అండ్ రిసోర్స్ యాక్సెస్, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ వేర్ you will get subsidy on the machinery, 50 to 80% subsidy on the machinery. National Food Security Mission, 30% funds earmarked for women in selected states, only for women in the National Food Security Mission. Case study, ENACT project, it is in Assam. ENACT ante entante enhancing climate adaptation through nature based solutions, జెండర్ ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచెస్. బేసిక్గా ఏంటనంటే విమెన్ ఎవరైతే ఉంటారో రూరల్ ఏరియాస్లో వాళ్ళని అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ లేకపోతే క్లైమేట్ ఎక్స్పర్ట్స్కి సింక్ చేస్తారు. సో ద ఎక్స్పర్ట్స్ విల్ బి గివింగ్ పీరియాడిక్ రిపోర్ట్స్ టు ది విమెన్, మేబీ త్రూ మొబైల్ ఫోన్స్. అంటే ఎక్స్పర్ట్స్ విల్ బి సజెస్టింగ్ ది ఉమెన్ వాట్ దే షుడ్ డూ బేస్డ్ ఆన్ ది క్లైమేట్, బేస్డ్ ఆన్ ది ల్యాండ్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్. అది ఎనాక్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇట్ ఈస్ దేర్ ఇన్ అస్సాం. ఇది ఎవరు రన్ చేస్తారనంటే WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, అలాంగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. ఇట్ ఈస్ ఫండెడ్ బై నార్వే ఫండ్ చేస్తుంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి. ద ఎనాక్ట్ ప్రాజెక్ట్ ప్రైమర్లీ కనెక్ట్స్ ఉమెన్ ఫార్మర్స్ విత్ ఎక్స్పర్ట్స్ త్రూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొవైడింగ్ యాక్షనబుల్ అగ్రికల్చరల్ అండ్ క్లైమేట్ అడ్వైజరీస్ వీక్లీ వయా దేర్ ఫోన్స్. ఎవ్రీ వీక్ దే విల్ బి గివింగ్ దేర్ సజెషన్స్. రైతు మిత్ర యాప్ సంథింగ్ ఏదో ఉంది కదా, అంటే నీకు కావాల్సింది నువ్వు వేస్తే దాంట్లో నీకు అవసరం నువ్వు వేస్తే నీకు అక్కడ ఆన్సర్ వస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ దే విల్ బి గివింగ్ సజెషన్స్ బై యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం అయితే ఫోన్స్, ఎందుకంటే వాళ్ళ ఫోన్ ఇప్పుడు దిస్ డ్రోన్ దీదీ కాన్సెప్ట్ ఉంటుంది నార్త్లో. డ్రోన్ దీదీ ఏంటంటే దే విల్ బి రన్నింగ్ డ్రోన్స్ విత్తనాలు వేయడానికి. విమెన్ రన్నింగ్ అంటే ఒక గంటకి 1000 రూపీస్ లాగా తీసుకొని దే ఆర్ యూజింగ్ డ్రోన్స్ అనమాట. వాళ్ళని డ్రోన్ దీదీ అంటాం మనం. డ్రోన్ దీదీ కాన్సెప్ట్ ఉంది. ఆ డ్రోన్ దీదీ అనేది ఏంటంటే ఈ SHG గ్రూప్స్ ఉంటాయి కదా, డ్వాకా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇది చేస్తున్నారు. సో సంథింగ్ లైక్ దట్. ఫోకస్, ప్రమోట్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ లైక్ ఫ్లడ్ రెసిస్టెంట్ రైస్, వీక్లీ క్లైమేట్ అడ్వైజరీస్ వయా మొబైల్ ఫోన్స్, స్మార్ట్ సీడ్ ప్రొడక్షన్ సిస్టమ్ రన్ బై ఉమెన్, use of climate adaptation information centers, institutional collaboration with state departments and agriculture universities. Some other notable examples like Jivika program in Bihar. This is also same.
అస్సాంలో లాగా బీహార్లో కూడా దేర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ జీవిక. దే ఆర్ ఆల్సో డూయింగ్ దిస్. పాలసీ రికమెండేషన్స్. జెండర్ సెన్సిటివ్ పాలసీ డిజైన్ షుడ్ దేర్. సెక్స్ డిస్అగ్రిగేటెడ్ డేటా అంటే ఏంటనంటే ఏదైతే డేటాను తీసుకుంటున్నావో మేబీ విత్ రెస్పెక్ట్ టు ది అగ్రికల్చర్ దాంట్లో నువ్వు సపరేట్ చేయాలి. మెన్ రిలేటెడ్ డేటా, విమెన్ రిలేటెడ్ డేటా. సో విమెన్ రిలేటెడ్ డేటాను సపరేట్ చేసిన తర్వాత ఆ డేటాని బేస్ చేసుకొని యూ షుడ్ కమ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్. అదే ఈ జెండర్ సెన్సిటివ్ పాలసీ. ఫైన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కృషి సించాయి యోజన ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ ఫార్మర్స్ సపరేట్లీ. ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు రీసోర్సెస్. రీసోర్సెస్ అంటే విత్తనాలు కావచ్చు, డిజిటల్ రీసోర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్ అడ్వైస్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, లోన్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే యూ షుడ్ గివ్ మోర్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ది రిసోర్సెస్ టు ది విమెన్ ఫార్మర్స్. సపోర్ట్ విమెన్ లెడ్ అగ్రి వాల్యూ చైన్స్. ఎంకరేజెస్ SHGs, collectives and participation in agri-business value chains. They should participate more in that particular value chain. Capacity building and behavioral change. Involving these women in the tech-based things, planning, leadership roles. లీడర్షిప్ రోల్లో ఉంటారు కాకపోతే వాళ్ళు డిసిషన్ తీసుకోరు. అంటే వీ నీడ్ టు ప్రమోట్ ఎస్పెషల్లీ ఇన్ ది అగ్రికల్చర్ థింగ్ నౌ. షిఫ్ట్ సొసైటల్ పర్సెప్షన్. ఛాలెంజ్ జెండర్ బయాస్ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ కిసాన్ సఖీ మహారాష్ట్ర ప్రమోటింగ్ విజిబిలిటీ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ ఇన్ ది అగ్రికల్చర్. జనరల్ పర్సెప్షన్ ఏంటంటే దే కాంట్ టేక్ ది డిసిషన్స్, దే కాంట్ లీడ్ దట్ పర్టికులర్ థింగ్. నౌ దే కెన్ లీడ్. ఆ జెండర్ మన సొసైటల్ పర్సెప్షన్ పోతే వీ కెన్ గివ్ మోర్ sources to the women, more role to the women. So these are the things that are like recommendations. Cool. Next, Pradhan Mantri Surakshit Matritva Abhiyan. This neonatal and antenatal thing. పిల్లలు పుట్టక ముందు, పిల్లలు పుట్టిన తర్వాత. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో చేస్తారు కదా, ఎవరైనా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే లైక్ 1.5 month లోపు యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్. కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి PHCలో మనం ఇన్ఫార్మ్ చేయాలి. లాంచ్డ్ ఇన్ 2016 బై మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. 9 years అయిపోయింది. సో 9th anniversary వీఆర్ సెలబ్రేటింగ్ ఆఫ్ దిస్. ఆబ్జెక్టివ్ ఈస్ టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ నియోనాటల్ మోర్టాలిటీ త్రూ ద ప్రొవిజన్ ఆఫ్ అష్యూర్డ్ కాంప్రహెన్సివ్ అండ్ క్వాలిటీ యాంటీనాటల్ కేర్ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్, పర్టికులర్లీ ఇన్ ద 2nd and 3rd trimester. బేసిక్ ఏంటనంటే పిల్లగాడు పుట్టక ముందు యాంటీనాటల్, బర్త్ అవ్వకంటే ముందు అప్పుడు కేర్ ఇవ్వాలి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కేర్ ఇవ్వాలి. పిల్లగాడు పుట్టిన తర్వాత నియోనాటల్ టు సమ్ 28 days ఆఫ్టర్ డెలివరీ, పోస్ట్ డెలివరీ, ఈ కేర్ ఈజ్ లైక్ ఇంపార్టెంట్. యాంటీనాటల్, నియోనాటల్. యాంటీ అంటే ఓల్డ్ అంటే ప్రీవియస్గా, నియో అంటే న్యూ బార్న్ బేబీ. అలైన్మెంట్ పార్ట్ ఆఫ్ ది రీప్రొడక్టివ్, మెటర్నల్, న్యూబార్న్, చైల్డ్ అండ్ అడోల్సెంట్ హెల్త్ ప్లస్ న్యూట్రిషన్ RMNCAH+N strategy under the National Health Mission, which focused on reproductive health, newborn child, pregnancy women health. ఇది RMNCAH+nutrition. Reproductive, మెటర్నల్, న్యూబార్న్, చైల్డ్, అడోల్సెంట్స్ అండ్ అడోల్సెంట్ హెల్త్. ఇది అడోల్సెంట్ హెల్త్. ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి న్యూట్రిషన్ ఉండాలి, పిల్లలు చైల్డ్ ఉండాలి, చైల్డ్తో పాటు అడల్ట్స్ అంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఇచ్చేటువంటి న్యూట్రిషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇట్ షుడ్ బి దేర్ అండర్ ది నేషనల్ హెల్త్ మిషన్. కీ ఆబ్జెక్టివ్ ఇంక్లూడ్ at least one antenatal checkup by a physician specialist in the 2nd and 3rd trimester. Antenatal checkup అంటే పిల్లగాడు పుట్టకంటే ముందు. ట్రైమిస్టర్ అంటే దిస్ 9 months మనం తీసుకుంటే 3 trimesters are there, 3 months each. 2nd and 3rd trimester దిస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ కదా, లోపల బేబీ పెరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ప్రాపర్ చెకప్ షుడ్ హ్యాపెన్. అట్లీస్ట్ 1 చెకప్ ఇన్ ఎవ్రీ 3 months. అంటే మనం ఎట్లాగూ చేస్తాం ప్రైవేట్ హాస్పిటల్స్, బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. ఓకే. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటంటే మేబీ ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ కేసెస్లో
కొంచెం వీక్ ఉంటారు, విమెన్ ఎస్పెషల్ వీక్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ముందు అబార్షన్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే పిల్లలు పుట్టి చనిపోయి ఉండొచ్చు, అంటే ఆ మెంటల్ స్టిగ్మా అనేది ఉండొచ్చు. ఇది లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనమాట. ఈ కేసెస్లో ఏంటంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎంకరేజ్ బర్త్ ప్రిపేర్డ్నెస్ అండ్ కాంప్లికేషన్ రెడీనెస్. ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా సరే, బికాస్ ఆఫ్ దీస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా సరే వీ హ్యావ్ టు అడ్హర్, లేకపోతే వాటిని ప్రాపర్గా తీసుకోగలగాలి, ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. ఫోకస్ ఆన్ అడోల్సెంట్ ప్రెగ్నెన్సీస్ అండ్ మాల్ న్యూట్రిషన్ ప్రెగ్నెంట్ ఉమెన్. అడోల్సెంట్ ప్రెగ్నెన్సీస్ అంటే ప్రాపర్ ఏజ్ చెక్ చేయాలి, ఏజ్ చూడడం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28, 29, 30 ఇయర్స్ ఉండి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి పోయి అబార్షన్ చేయమంటే ఎక్కువ శాతం హాస్పిటల్స్ లేకపోతే డాక్టర్స్ దానికి సపోర్ట్ చెయ్యరు. బికాస్ ద మ్యాక్సిమం ఏజ్ ఇస్ లైక్ 31, 32 ఫర్ ది ప్రెగ్నెన్సీ, ఎస్పెషల్లీ ఇన్ ద ఉమెన్. ఆ ఏజ్ అనేది ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్లో ఉంది, లైక్ లాస్ట్ స్టేజ్లో ఉంది, కాబట్టి దే డోంట్ డూ దిస్ అబార్షన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇంకటి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు తీసేసుకుంటావు అరౌండ్ 29, 30, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఇంప్రూవ్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ యాంటీనాటల్ కేర్. ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్ క్వాలిటీ చెక్ షుడ్ హ్యాపెన్. కీ ఫీచర్స్. మంత్లీ ఏఎన్సీ డే, 9th of every month ఎట్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ చెకప్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ 9th. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అంటారు, రేడియాలజిస్ట్ అండ్ ఫిజిషియన్స్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టార్ సపోర్ట్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. మినిమం ఏఎన్సీ ప్యాకేజ్. ఎసెన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సెకండ్ ట్రైమెస్టర్ అల్ట్రాసౌండ్, ఐరన్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం టాబ్లెట్ షుడ్ బి గివెన్. The basic iron folic acid is like very very important, IFC. At the same time calcium, these are like very important especially in the pregnancy stage. And ultrasound etla manam scanning చేయించుకుంటారు. సింగిల్ విండో సిస్టమ్ ఫర్ ఆల్ ఏఎన్సీ సర్వీసెస్. ప్రతిదానికి సపరేట్ కాకుండా సింగిల్ విండో సిస్టమ్ షుడ్ బి దేర్. ఫోకస్ ఆన్ అన్రిజిస్టర్డ్ ఆర్ మిస్డ్ ఏఎన్సీ విమెన్, డ్రాప్ అవుట్స్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. మోర్ ఫోకస్ విల్ బి గివెన్. చాలామంది రిజిస్టర్ చేయించుకోరు, ఆ రిజిస్టర్ చేయించుకోవాలి. అదర్వైజ్ ద పిహెచ్సిలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు, ఇప్పుడు ఊర్లలో ఉన్నారనుకోండి, కొత్తగా పెళ్ళింది అనుకోండి, కంపల్సరీ వాళ్ళు వచ్చి అడుగుతారు కొన్ని రోజులకి ఏంటి స్టేటస్ అని. దే విల్ టేక్ దిస్ ఆధార్ కార్డ్స్, ఫోన్ నంబర్స్ ఎట్సెట్రా. అది రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ డేటాలో ఎంటర్ చేసుకుంటారు, తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఈ చెకప్స్ అనేది చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఊర్లో లేమనుకోండి, బట్ దట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. డేటాబేస్లో మన నేమ్ ఉండాలి. అఫ్ కోర్స్ యూ మే బీ చెకింగ్ ద సేమ్ ఇన్ ది సిటీ ఏరియాస్. ప్రైవేట్ హాస్పిటల్స్లో చెక్ చేసుకున్నా కూడాను అక్కడ మనం రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. హై రిస్క్ ప్రెగ్నెన్సీ. స్టిక్కర్ బేస్డ్ ఐడెంటిఫికేషన్. గ్రీన్ స్టిక్కర్ ఉంటే నో రిస్క్, రెడ్ స్టిక్కర్ ఉంటే హై రిస్క్. ద కేరింగ్ అనేది చేంజ్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ లైక్ మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్స్, సేఫ్ మదర్హుడ్ బుక్లెట్స్, వాట్ ఎవర్. ఇంకా ఊర్లలో అయితే మనం కిట్ ఇస్తారుగా, ప్రెగ్నెన్సీ కిట్ ఇస్తారు. సేమ్ ఏపీలో ఉంది, తెలంగాణలోకి ఉంది, వాట్ ఎవర్. అంటే ఏదైనా ఉండని దర్ ఆర్ సమ్ కిట్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. ఎందుకు అని అంటే ఈ ఎంఎంఆర్లు, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏంది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, రెండు కూడా అంటే తగ్గియడానికి కదా, తగ్గించాము ఆల్రెడీ. అచీవ్మెంట్స్. 6.19 crore ప్రెగ్నెంట్ ఉమెన్ కవర్డ్ 2024 వరకు 9 yearsలో. మెటర్నల్ మోర్టాలిటీ ఎంఎంఆర్ డిక్లైన్డ్ ఫ్రమ్ 130 to 80. 1 lakh బర్త్కి, 1,00,000 బర్త్కి 80కి వచ్చాం. యాక్చువల్ టార్గెట్ ఈజ్ 70. బేస్డ్ ఆన్ దిస్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని బేస్డ్ 2030 వరకు 70కి రావాలని టార్గెట్ అనుకుంటా. ఓవర్ 78.27 lakh high risk pregnancies identified across different states. And there is an extended version as well, launched in 2022. Extended version ante like extra care maybe. Intensified tracking and management of high risk pregnancies, mostly for this high risk pregnancies. Key features. Name based listing, 4 additional sessions for the high risk pregnancies, individual follow up till 45 days after delivery. డెలివరీ 45 రోజుల వరకు కూడాను ఇండివిజువల్ ఫాలో అప్ అనేది జరుగుతుంది ఫర్ దిస్
high risk pregnancy cases. SMS alerts both to the beneficiary and to the ASHA worker for the regular follow-ups and checkup. Significance. It strengthens public-private collaboration in maternal health care, bridges ANC service gaps, particularly in rural areas, plays a pivotal role in achieving Sustainable Development Goal 3, Target 3.1 to 70. IT కాస్త 70 చేయాలి by 2030 based on this Sustainable Development Goal. Goal 3, that to 3.1 target. SDGలో SDG 3లో 3.1 is 70 అవ్వాలి MMR అనేది. అదర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ దే జనని సురక్ష యోజన, జనని శిశు సురక్ష కార్యక్రమం, బేస్డ్ ఆన్ దట్ థింగ్ ఓన్లీ. అగైన్ లక్ష్య, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ సుమన్ ప్రోగ్రామ్, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృవందన యోజన, ఇలా డిఫరెంట్ స్కీమ్స్. అంటే థీమ్ ఒకటే ఉంటుంది, మేబీ దాంట్లో ఒకటో లేదో వేరియేషన్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఈస్ అగ్రో టెర్రరిజం. వాట్ ఈజ్ అగ్రో టెర్రరిజం? ఈ 7th సెన్స్లో దేంట్లోనూ ఉంటుందిగా. అగ్రో టెర్రరిజం అంటే ఏంటంటే డైరెక్ట్గా బాంబులు వేయకుండా అగ్రికల్చర్లో ప్యాథోజన్స్ని యాడ్ చేస్తారు. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం తొందరగా గుర్తుపట్టలేము. అగ్రికల్చర్లో ఏదైనా సరే ఒక రోగం వచ్చిందని అంటే అది మెల్లిమెల్లిగా మనకు బయటపడుతూ ఉంటుంది. ముందే బయటపడదు కదా అది. సో మెల్లిమెల్లిగా బయటపడి పంటను మొత్తం నాశనం చేస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అగ్రో టెర్రరిజం, ఏ గ్రోయింగ్ థ్రెట్ టు గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ using biological agents such as pathogens, pests or toxins to damage a national agriculture sector. ఎకనామిక్ డిస్ట్రప్షన్ జరుగుతుంది బికాస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గిందంటే మనం మళ్ళీ వేరే స్టేట్లో నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది, అంతే కదా. ట్రిగ్గర్ ఫుడ్స్ ఇన్సెక్యూరిటీ, పబ్లిక్ ప్యానిక్ అవుతారు, అండర్మైన్ గవర్నమెంట్ ట్రస్ట్ అండ్ స్టెబిలిటీ. ఎందుకు వచ్చిందని అంటే రీసెంట్గా యుఎస్లోకి ఈ ప్యాథోజన్స్ తీసుకెళ్తున్నారు అనమాట. సో అక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చింది మనకి. వై అగ్రికల్చర్ యాజ్ ఎ సాఫ్ట్ టార్గెట్? బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ అండ్ డిస్పర్స్డ్ సిస్టమ్. ఏదో ఒక పర్టికులర్ సోర్స్ అనేది లేదు కదా అగ్రికల్చర్కి. ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. లైక్ కొన్ని లక్షల కోట్ల హెక్టార్స్లో వీఆర్ డూయింగ్ అగ్రికల్చర్ థింగ్. గుర్తుపట్టడానికి కూడా టైం పడుతుంది. డిలేడ్ డిటెక్షన్, లైక్ 3 months పట్టవచ్చు, 2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ల్యాండ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది అక్కడ మనం ఏ పంట వేసామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డిఫికల్టీ ఇన్ ట్రేసింగ్ ఆరిజిన్. ఎక్కడ స్టార్ట్ ఉంది ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. దొరికితే తీసేస్తాం అక్కడ, లేకపోతే ఎందుకు మళ్ళీ మనం కెమికల్స్ వాడతాం దాంట్లో. హై డిపెండెన్సీ. అగ్రికల్చర్ ఈజ్ లింక్డ్ విత్ లైవ్లీహుడ్, ఎకానమీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ ఇన్ ది డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియా. వీఆర్ మోర్ డిపెండింగ్. ఇన్వెస్ట్మెంట్స్కి డబ్బులు సరిపోవట్లేదు అని అప్పులు తెచ్చుకొని చేస్తే మళ్ళీ ఇట్లాంటిది ఏదో వచ్చి పంట నాశనం చేస్తుంది. నార్మల్గానే నేచర్ ఎక్కువ వర్షాలు పడి సగం పంట పోతుంది, ఇట్లాంటిది ఏదో అనేది మొత్తం పోతుంది. వాడు అప్పుల బారిన పడతాడు, రైతు సావులు పెరుగుతుంది. లింక్ ఇంకా అన్ని చైన్. రీసెంట్ కేసెస్, చైనీస్ నేషనల్స్ అండ్ ఫుసేరియం గ్రామినీయరం whatever attempted smuggling of this deadly fungus FG into US by the Chinese national. అదేంటంటే దిస్ ఫుసేరియం గ్రామినీరం whatever. సో FBI ఏదైతే ఉందో అక్కడ ఇంటెలిజెన్స్ థింగ్ ఏదైతే ఉందో బాడీ వాళ్ళు డిటెక్ట్ చేశారు ఆఫ్ కోర్స్. ఆ తర్వాతే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం ప్రజెంట్ అయితే. బట్ ద ఫంగస్ ఈజ్ దిస్. ఈ ఫంగస్ ఏదైతే ఉందో ఇట్ కాజెస్ దిస్ పర్టికులర్ ఫుసేరియం హెడ్ బ్లైట్ ఇన్ వీట్ అండ్ బార్లే. ఎస్పెషల్లీ వీట్ అండ్ బార్లే మీద పనిచేస్తుంది. రెడ్యూసింగ్ ఈల్డ్స్ అండ్ కంటామినేటింగ్ గ్రెయిన్ విత్ టాక్సిన్స్ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ అండ్ యానిమల్స్. ఒకటి ఏంటంటే దీని ద్వారా ఈ బయోలాజికల్ వెపన్ ద్వారా ఏంటంటే ఒకటి మొత్తం పంట నాశనం చేయొచ్చు, లేకపోతే మనకి తెలియకుండానే పంట వస్తుంది, అది బయటకు వెళ్ళిన తర్వాత దాని ప్రభావం తిన్న వాళ్ళ మీద ఉండొచ్చు. 2 cases, పంట మీద డైరెక్ట్గా, లేకపోతే దాని ద్వారా వచ్చి మనం ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల అది హ్యూమన్ మీద కూడా వచ్చి ఉండొచ్చు. ఇండియన్ కాంటెక్స్ట్, we see 55% people are on depending on agriculture, around like contributing 17% of the GDP.
పూర్ బయోసెక్యూరిటీ అండ్ పోరస్ బార్డర్స్ ఇంక్రీజెస్ వల్నరబిలిటీ టు అగ్రో టెర్రర్ యాక్ట్స్. కేస్ 1 వీట్ బ్లాస్ట్ ఫంగస్ ఇన్ 2016. దీనికి రీజన్ ఏంటంటే మ్యాగ్నపోర్తే ఆరిజే ట్రైటికమ్ వాట్ ఎవర్ ఇన్ వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్స్. ఇట్ ఈస్ ఫ్రమ్ ఫస్ట్ బంగ్లాదేశ్లో వచ్చింది, ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి పాకింది. ఎట్లా పాకింది అనేది వేరే విషయం, బట్ ఆరిజిన్ ఈజ్ ఇన్ బంగ్లాదేశ్. గవర్నమెంట్ యాక్షన్ ఏం చేసింది అంటే ఆ డిస్ట్రిక్ట్లో 3 years పాటు వీట్ ప్రొడ్యూస్ చేయొద్దని చెప్పింది. బ్యాండ్ వీట్ ఫార్మింగ్ ఫర్ 3 years అండ్ రిస్ట్రిక్టెడ్ కల్టివేషన్ విత్ ఇన్ 5 kilometers ఆఫ్ బంగ్లాదేశ్ బార్డర్. బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ బంగ్లాదేశ్ నుంచి ఒక 5 kilometer బార్డర్లో వీట్ ప్రొడక్షన్ అనేది ఆపేశారు. అండ్ వెస్ట్ బెంగాల్లో ఏ డిస్ట్లో అయితే అది అయిందో ఆ డిస్ట్లో 3 years పాటు వీట్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకనంటే అది ఒకవేళ ఇంకేమైనా ఉన్నా కూడా నెక్స్ట్ కల్టివేషన్లో రాకుండా దాన్ని 3 years పాటు ఆపారు. దిస్ ఇస్ వన్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే కాటన్ లీఫ్ కర్ల్ వైరస్ ఇన్ 2015 ఇన్ పంజాబ్. 2/3 of the crop lost, around 4,500 crore loss to the farmers. Cause whitefly infestation, virus strains traced to Pakistani fields. అందుకే మనం చెప్పుకున్నాం పోరస్ బార్డర్స్ అని. బార్డర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అంటే స్టిల్ ద మూమెంట్ ఈస్ హ్యాపెనింగ్, అది ఇల్లీగల్గా అయినా కావచ్చు. ఇల్లీగల్ మూమెంట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ పోరస్ బార్డర్స్. ఒకటి బంగ్లాదేశ్ నుంచి వచ్చింది 2016, పాకిస్తాన్ నుంచి వచ్చింది 2015. దట్టు బార్డర్ ఏరియాస్లో, అది వెస్ట్ బెంగాల్, ఇది పంజాబ్. టీఆర్పీస్. టీఆర్పీ అంటే ఇప్పుడు టెలివిజన్ షోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు అది పబ్లిక్లోకి వెళ్ళిందా లేదా అని చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క టూల్ ఏదైతే ఉందో అది టీఆర్పీ, టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది. has processed amendments to the policy guidelines for this television rating agencies 2014 to revamp this TRP system so it accurately reflects the changing media consumption patterns and diverse audience base across India. Different set of audiences ఉంటారు and how they are consuming the content is important. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లేకపోతే టీవీస్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉండొచ్చు, లేకపోతే మ్యూజిక్ ఛానల్స్ ఉండొచ్చు, లైక్ వాట్ ఎవర్. ద వే యూ కన్జ్యూమ్ ద కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. If you are consuming something which related to terror, if you are consuming something which related to child pornography, పాసిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఉందంటే యూ విల్ కన్జ్యూమ్ ద డేటా, యూ విల్ కన్జ్యూమ్ ద కంటెంట్. అందుకే మనం చైల్డ్ పోర్నోగ్రఫీని బ్యాన్ చేస్తాం. లైక్ టెర్రర్ అవుట్ఫిట్స్ లాగా, టెర్రర్ అవుట్ఫిట్స్కి పనిచేసే యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, లేకపోతే ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాటన్నింటికి మనం వెంటనే బ్యాన్ చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ సమ్వేర్ ఆర్ ది అదర్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ది సిస్టమ్, ఏదో ఒక డిఫరెంట్ పార్ట్స్లో. ఠీకే, అదేంటంటే చేంజింగ్ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ని చేంజ్ ఎలా అవుతుందని చెప్పడానికి టీఆర్పీ అనేది యూజ్ అవుతుంది. వై టీఆర్పీ? ఇట్స్ అ మెట్రిక్ టు మెజర్ ది పాపులారిటీ ఆర్ ది వ్యూవర్షిప్ ఆఫ్ టీవీ ప్రోగ్రామ్స్. హయ్యర్ టీఆర్పీ వస్తుందంటే హయ్యర్ వ్యూవర్స్ ఆర్ వాచింగ్ యువర్ షో, ఎక్కువ మంది చూస్తున్నారు. సో ఎక్కువ మంది చూస్తున్నారంటే యూ విల్ గెట్ మోర్ అడ్వర్టైజ్మెంట్స్, మోర్ అడ్వర్టైజింగ్ మనీ యూ కెన్ గెట్. స్టార్టింగ్లో జబర్దస్త్ అనేది హై టీఆర్పీ ఉంటుంది, సో మెనీ బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్కి వచ్చేవి. ఇప్పుడు చూస్తే హార్డ్లీ 1-2 ఉంటుంది, బికాస్ ద పాపులారిటీ బికేమ్ డౌన్. అంటే ఆడియన్స్ ఉంటారు, అప్పుడు చూసాం కాబట్టి నేను కూడా చూస్తాను. నవ్వుతామంటే వేరే విషయం, జస్ట్ అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ గంట మనం అది చూస్తూ ఉంటాం, అలవాటు అయింది కాబట్టి. సో దోస్ థింగ్స్ ఆర్ దేర్. గాట్ మై పాయింట్, రైట్? నెక్స్ట్, యూజ్డ్ బై అడ్వర్టైజర్స్, బ్రాడ్కాస్టర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఫర్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్కి ఇది హెల్ప్ అవుతుంది టీఆర్పీస్ అనేది. How TRP is calculated? Nodal agency is BARC, Broadcast Audience Research Council. ఇది క్యాల్కులేట్ చేస్తుంది. ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. జాయింట్ బాడీ ఆఫ్ బ్రాడ్కాస్టర్స్, అడ్వర్టైజర్స్ అండ్ మీడియా ఏజెన్సీస్, వాట్ ఎవర్. దర్ ఆర్ 2 methods. వన్ ఏంటంటే బారోమీటర్. బారోమీటర్ ఏంటంటే కొన్ని టీవీస్లో ర్యాండమ్గా టీవీస్లో దీన్ని ఆల్రెడీ యాడ్ చేసి పెడతారు. ఇన్స్టాల్డ్ ఇన్ 58,000 శాంపుల్ హౌస్ హోల్డ్స్. ఈ బారోమీటర్ ఏదైతే ఉందో ఆల్రెడీ టీవీలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. డైరెక్ట్లీ ఇట్ విల్ టేక్ ది డేటా బేస్డ్ ఆన్ ది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో చూడరు, మేబీ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, డిఫరెంట్ టైం లైన్స్ కూడా ఉంటాయి కదా. ఆ విధంగా వాళ్ళు డేటాని కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, పిక్చర్ మ్యాచింగ్ టెక్నాలజీ.
రికార్డ్స్ పోర్షన్స్ ఆఫ్ టీవీ స్క్రీన్స్ కంటెంట్. ఈ మెథడ్లో ఏంటంటే టీవీ స్క్రీన్ కంటెంట్ని వాళ్ళు పిక్చర్ తీసుకుంటారు, స్క్రీన్ షాట్, వాట్ ఎవర్, ఏదో మెథడ్ అది. మనం ఏది చూస్తున్నామో ఆ పిక్చర్ బేస్ చేసుకొని వాళ్ళు టీఆర్పీని క్యాల్కులేట్ చేస్తారు. 2 methods. వన్ ఈజ్ లైక్ బార్ ఓ మీటర్, సెకండ్ ఈజ్ పిక్చర్ మ్యాచింగ్ టెక్నాలజీ. ఎవ్రీ థర్స్డే ఈ టీఆర్పీని ఇవ్వడం జరుగుతుంది. ఈ టీఆర్పీ ర్యాంకింగ్స్ అనేవి ఎవ్రీ థర్స్డే ఇస్తారు. ఫైన్. వై అమెండ్మెంట్? ప్రోగ్రామ్కి, ఛానల్కి కాదు, డిఫరెంట్ ఛానల్స్ ఉండొచ్చు, బట్ ప్రోగ్రామ్కే ఇస్తారు. ఇప్పుడు ఆ ఛానల్లో డే, ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీ తీసుకోండి, డే ఉండొచ్చు, జబర్దస్త్, వేరే వేరే షోస్ ఏమున్నా సరే ఆ షోకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది టీఆర్పీ. ఆ ప్రోగ్రామ్ ½ an hour 1 hour వాట్ ఎవర్. సో దాంట్లో మనం వెతుక్కోవాలి. ఇప్పుడు కామెడీ ప్రోగ్రామ్స్ ఉంటే ఏ కామెడీ ప్రోగ్రామ్కి ఎక్కువ టీఆర్పీ, ఏ ఛానల్లో ఏ టైంకి ఎక్కువ టీఆర్పీ వచ్చింది. న్యూస్ ఛానల్ ఉంటే దేనికి ఎక్కువ టీఆర్పీ వచ్చింది. ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా ఈ న్యూస్ ఛానల్స్ అన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళచే ఆ పర్టికులర్ న్యూస్ అనేది చూపిస్తున్నారు. ఒక ఇష్యూ జరిగింది, టీఆర్పీ కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొన్ని పీపుల్కి డబ్బులు ఇచ్చి ఆ టైంలో ఆ షోని చూపించేలాగా వాళ్ళని కూర్చోబెడుతున్నారు. నెక్స్ట్, మోర్ ఇంక్లూజివ్, ట్రాన్స్పరెంట్ అండ్ టెక్నాలజికల్లీ అప్డేటెడ్ మెథడ్స్. ప్రపోజ్ చేంజెస్ టు ఎన్హాన్స్ అక్యురసీ, రిప్రజెంటేషన్ ఆఫ్ రూరల్ అండ్ రీజనల్ ఆడియన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ రేటింగ్ ఏజెన్సీస్. ఎవరైతే రేట్ చేస్తున్నారో బార్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ బార్క్, వాళ్ళకి ఏంటంటే కొంచెం అక్యురేట్ డాటా తీయడానికి హెల్ప్ అవుతుంది. జోనల్ కౌన్సిల్స్, వీ హ్యావ్ 5 zones: నార్దర్న్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్. 5 zones. నార్త్ ఈస్టర్న్ జోన్ కూడా ఉంది, అది ఎక్స్ట్రా, అది జోనల్ కౌన్సిల్స్లోకి రాదు. ఓకే, రీసెంట్గా ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. సో ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది బీహార్, జార్ఖండ్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్. మనం మేబీ మ్యాప్ పట్టుకొని డివైడ్ చేసుకుంటే బెస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఈ ప్రతి జోనల్ కౌన్సిల్ కూడా ఏంటంటే, అంటే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే, రీసెంట్గా ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ప్రతి జోనల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ హోమ్ మినిస్టరే ఉంటారు, అది ఫిక్స్. ఠీకే. సెకండ్, 83% ఆఫ్ ది ఇష్యూస్ టేకెన్ అప్ ఇన్ ది కౌన్సిల్స్ ఆర్ రిజాల్వ్డ్. అంటే ఆ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందంటే 4 or 5 states, 4 or 5 బార్డర్ స్టేట్స్, అంటే ఇంటర్ స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నారు. ఐదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్టేట్, లేకపోతే స్టేట్స్ టు సెంటర్, ఇవే కదా మాట్లాడతారు. ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్, మనం ఈ కాన్సెప్ట్స్ మాట్లాడుకొని ఉంటారు పాలిటీలో. అంటే ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఆ మీటింగ్స్లో వస్తున్నాయో దాంట్లో 83% ఆఫ్ ది ఇష్యూస్ ఆర్ సాల్వ్డ్. అంటే దెర్ ఈస్ మచ్ ఇంపార్టెన్స్ గివింగ్ టు ది జోనల్ కౌన్సిల్స్. అంతే కదా అర్థం? కూల్. సో ఇనిషియల్గా దీన్ని ప్రపోజ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు in 1956, బట్ వీటిని తీసుకొచ్చింది అయితే అండర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. జోనల్ కౌన్సిల్స్ ఆర్ క్రియేటెడ్ అండర్ ది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957. 56 to 57, 1 yearలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎందుకు సార్ అని అంటే, దీస్ ఆర్ లైక్ స్టాట్యుటరీ బాడీస్, నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. జోనల్ కౌన్సిల్స్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, దే ఆర్ స్టాట్యుటరీ బాడీస్. ఇక్కడ స్టాట్యూట్ ఏంటి, లా ఏంటి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. టు ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సెంటర్ స్టేట్ రిలేషన్స్ని పెంచడానికి, ఇంటర్ స్టేట్ అండ్ రీజనల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి, బ్యాలెన్స్డ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అమాంగ్ ది స్టేట్స్. నార్దర్న్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ కూడా ఉంది, బట్ దిస్ ఈస్ క్రియేటెడ్ అండర్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సెటప్ బై NEC యాక్ట్, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1972. ఓకే. సిక్కిం వాజ్ యాడెడ్ వై అమెండ్మెంట్ ఇన్ 2002. అంటే లాస్ట్ యాడ్ అయినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏదైతే ఉందో అది సిక్కిం, అది 2002లో యాడ్ అయింది. 1972లోనే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు జరిగింది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, చైర్మన్ విల్ బి హోమ్ మినిస్టర్, వైస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ కౌన్సిల్లో ఉన్నటువంటి స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. అది రొటేషనల్ బేస్డ్లో, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కళ్ళు ఉంటారు, బట్ చైర్మన్ ఈజ్ ఫిక్స్డ్. రొటేషన్ బేసిస్లో వైస్ చైర్మన్స్ ఉంటారు, చీఫ్ మినిస్టర్స్. మెంబర్స్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, అంటే వేరే స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఉంటారు,
ద సేమ్ టైం ప్రతి స్టేట్ నుంచి 2 మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు, అపాయింటెడ్ బై గవర్నర్. 2 మినిస్టర్స్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్. ఇది కాకుండా ఆ యొక్క చీఫ్ సెక్రటరీస్ ఉంటారు, ది స్టాండింగ్ కమిటీ, బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు కలెక్ట్ ద డేటా. ఈ మినిస్టర్స్కి ఏం తెలుసు, వాళ్ళకేం తెలుస్తావు. సో ద చీఫ్ సెక్రటరీస్ విల్ బి దేర్. ఆ డేటా ఏదైతే ఉందో మీటింగ్కి కావాల్సిన డేటా అంతా పట్టుకొని చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. సో దే ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద మీటింగ్. అది కాకుండా నీతి ఆయోగ్ మినిస్టర్స్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, అంటే ఇష్యూని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్స్లో ప్రజెంట్ అయి ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ టాకింగ్ సంథింగ్ అబౌట్ దిస్ ఇంటర్ వాటర్ థింగ్స్, మినిస్టర్స్కి ఏం తెలుసు, ఎవరో ఒక దానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలి, అంతే కదా. అంటే అక్కడ ఉన్న ఇష్యూస్ని బట్టి ఒక బయట నుంచి ఒక ఎక్స్పర్ట్ని తీసుకొని రావడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. దట్స్ ఇట్ ఫర్ ద డే. 11:30 ఎంత అయింది? 11:30. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఇది కాకుండా వీఆర్ డూయింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఉంది, లేకపోతే 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది, లేకపోతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ చూసారా మీరు? ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్. ఇది విన్నారా అసలు ఇప్పటివరకు? మనం ఎలక్షన్ రిలేటెడ్గా ఇది వినుండం. ఏం చేస్తారంటే ఓటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తారు, నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. లాస్ట్ 10 సంవత్సరాల క్రితం జరిగింది, 2002లోనేమో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ 2002లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది ఓవరాల్ ఇండియా, 2003లో బీహార్లో జరిగింది. ఇప్పుడు బీహార్లో నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఈ రివిజన్ అనేది జరుగుతుంది. రివిజన్లో ఏం చేస్తారనంటే ఒకవేళ నీ పేరు లాస్ట్ ఎలక్టోరల్ రోల్లో ఉందనుకో, యు ఆర్ వెల్ అండ్ గుడ్, నువ్వు కంటిన్యూ అవుతావు. చచ్చిపోతే తీసేస్తారు, మైగ్రేట్ అయితే తీసేస్తారు, ఇనెలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా తీసేస్తారు. 18+ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్ తీసుకొని వెళ్ళి యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఓటర్ లిస్ట్. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎన్యూమరేషన్ ఫామ్. ఐ నీడ్ ఓటర్ ఐడి, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్. కాకపోతే దీనికి ఏంటంటే ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ కాదు. ఏ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ అవుతాయి సార్ అంటే పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా. ఇప్పుడు సుప్రీం అదే ఇప్పుడు నువ్వు అవి చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యూ హ్యావ్ టు షో యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ వాట్ ఎవర్. ఇప్పుడు ఓటర్షిప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊర్లో ఉన్నాం, ఊర్లోని సిటీకి వస్తాం, మనకు ఊర్లో ఓటర్ ఐడి ఉంటుంది. సిటీకి వచ్చినాక ఇక్కడ అడ్రస్ మళ్ళీ ఒకటి తీసుకుంటాం, ఇక్కడ ఓటేస్తాం, అక్కడ ఓటేస్తాం. సో ఈ డూప్లికేషన్ అనేది రెడ్యూస్ చేయాలి. సో అది ఇక్కడ ఈ ఎస్ఐఆర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఈ డాక్యుమెంట్స్ ఆధార్ అనేది సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు చెప్తుంది ఆధార్ కూడా మీరు కన్సిడర్ చేయాలి. బికాస్ ఇప్పుడు అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్ ఉంటారు, లేకపోతే మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు. వాళ్ళు బీహార్, ఒరిస్సా ఏంటంటే వాళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఏవేవో పనులు చేసుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఏముంటుందంటే ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు కూడా ఎందుకు ఉంది సార్ అని అంటే నువ్వు కేవైసీ చేయాలన్నా, బ్యాంకుకి పోవాలన్నా, ఫోన్ ఏం చేసినా కూడా యు ఆర్ యూజింగ్ యువర్ ఆధార్ కార్డ్ నవ్ డేస్. ఎలక్షన్ కమిషన్ కొంచెం ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట, అందువల్ల ఇది కొంచెం ఇష్యూ అయింది. సో నౌ సుప్రీం కోర్ట్ ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు ఇంక్లూడ్ ఆధార్ కార్డ్. మేబీ లైక్ ఈ లేబర్కి కానీ అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్ కానీ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి. మీరేం అడిగారు? ఒకటే ఏంటంటే డూప్లికేట్స్ అండి. ఇప్పుడు ఏ స్టేట్లో ఉంటే నేను వేరే స్టేట్కి వెళ్ళి బతుకుతుండొచ్చు, మేబీ ఐ కెన్ అప్లై ఫర్ ది ఓటర్ ఐడి దేర్. అది తీసేస్తారు. సో దట్ ఈస్ వై ద రివిజన్ ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుందంటే ద టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ సెప్టెంబర్.
నువ్వు సెప్టెంబర్ చేస్తున్నావు అంటే మేబీ ఇన్ఫ్లో ఆఫ్ మైగ్రెంట్ లేబర్ పెరుగుండొచ్చు, లేకపోతే వేరే కంట్రీ నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ లిస్ట్ని మేబీ తీయడానికి యూజ్ అవుతుండొచ్చు. ద పాయింట్ ఇస్ దిస్, నువ్వు రివిజన్ చేస్తున్నావని అంటే ఇనెలిజిబుల్ ఓటర్స్ తీసేయాలి. అది వేరే పైన నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి పని చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఇంకో ఇష్యూ, సీజనల్ వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు మనం పంటలు కోసిన తర్వాత లోడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరు బీహార్ వాళ్ళే ఉన్నారు ఊర్లలో. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లోనే 1-2 months అంతే కదా మోస్ట్లీ. పంట కోసి మళ్ళీ మనం నాట్లేసే గ్యాప్లో ఒక నెల 2 నెలల పాటు వాళ్ళు ఇక్కడ ఉంటాడు. వాట్ ఇఫ్ ఆ నెల 2 నెలలు ఈ June to December అయితే, June to September అయితే, వాడు అక్కడ ఆ రివిజన్ పార్ట్లో పార్టిసిపేట్ చేయడు, వాడు ఓటు చేయలేడు కదా. అంటే దీస్ ఆర్ ఆల్సో థింగ్స్ దట్ ఆర్ డిస్కస్. లైక్ ఈ వీడియో లైక్ ఎస్టర్డే యూట్యూబ్లో వచ్చింది, ఒకసారి వెళ్ళి చూడండి. అంటే నాట్ జస్ట్ దట్ కరెంట్ అఫైర్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద క్లాస్, ఎవ్రీడే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో కూడా మనం వేస్తాము. జస్ట్ గో త్రూ ఇట్. ఠీక్ హై, డన్ గైస్, థ్యాంక్ యూ.